హాయ్ హలో నమస్తే నేను మీ నాగార్జున ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా మనం సినిమా చూసేటప్పుడు ఈ సినిమా చాలా బాగుంది క్వాలిటీ పరంగా చూసుకున్నా పిక్చరైజేషన్ చూసుకున్నా అని అనుకుంటూ ఉంటాం కదా. అలా రావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు దాని వెనుక. అటువంటి వ్యక్తి ఎవరంటే కెమెరా ఫోకస్ పుల్లర్. సో అలాంటి వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను. నమస్తే యోగి. హాయ్ నమస్తే. ఎలా ఉన్నావు యోగి? బాగున్నా. మీరు? ఫైన్ ఫైన్. చాలా రోజులు అయిపోయింది మనం కలుసుకొని. అవును, చాలా ఇయర్స్. యోగి అసలు నువ్వు ఇండస్ట్రీకి ఎలా వచ్చావు యోగి? అంటే ఎప్పుడు వచ్చావు? నువ్వు రావడం ఎలా జరిగింది అసలు? యాక్చువల్లీ నేను ఇంటర్ ఫెయిల్ అనమాట. మా ఫాదర్ వచ్చేసి లేదు చదువు చదువు యాక్చువల్లీ బేసిక్గా స్టడీ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నుంచి స్టడీ నేను 10th దాకా చదివేసి నెక్స్ట్ ఆర్మీ ట్రై చేద్దాం ఇవన్నీ ఉండేది నాకు అంత మైండ్ సెట్ అంతా. మా మదర్ ఫాదర్ ఆర్మీ అంటే వద్దు అది ఇది అని చెప్పేసి సో ఆర్మీకి అయినా వాళ్ళకి తెలియకుండా వెళ్ళి ట్రైనింగ్ చేశాను వాటెవర్ అంతా క్వాలిఫై అయ్యాను. ఎగ్జామ్స్లో పోయింది. ఎగ్జామ్స్లో పోయినా మేము క్వాలిఫై చేస్తాం సమ్ అమౌంట్ ఇస్తే అది ఇది అన్నారు. సో ఇంట్లో వాళ్ళని అమౌంట్ అడిగాను. అమౌంట్ ఏమి ఇను ఏదో ఒకటి చేసుకో చదువు, మళ్ళీ నువ్వు చదవకపోతే మన క్యాస్ట్లో నీకు అమ్మాయిని ఇయ్యరు, రేపు పొద్దున పెళ్ళిళ్ళు కావు, ఈ టైప్ ఆఫ్ ఇంటెన్స్ రూల్ అందరూ ఉంటుంది. అందరు చదివి కాలేజీలకు వెళ్తుంటే ఊళ్ళో ఒక్కడిని తిరుగుతుంటే అందరు వచ్చేసి ఎరా నువ్వు కాలేజీకి వెళ్ళలేదా, నువ్వు కాలేజీ నేను తప్పానని తెలుసు వాళ్ళకి, కానీ రిగ్రెట్ చేస్తూ ఉంటారనమాట. ఎరా నువ్వు కాలేజీకి వెళ్ళవా అంటే సో సాడ్గానే ఫీల్ అయ్యేవాడిని. అక్కడి నుంచి వచ్చేసి మల్టీమీడియా జాయిన్ అయ్యా 2010లో అలా పిక్స్లైడ్లో మల్టీమీడియా జాయిన్ అయ్యాను. అక్కడ మల్టీమీడియా లాట్ ఆఫ్ వాట్ ఎవర్ 1 ఇయర్ దాకా వర్క్ చేశాను. నెక్స్ట్ జాబ్ రోల్ ట్రై చేశాను. అదే కంపెనీలో జాబు వచ్చింది. సో చేయలేకపోతున్నా. అంటే 7,000 శాలరీ పక్కన పెడితే ఈ ప్రెజర్ ఎక్కువ అవుతుంది వర్క్ మీద. అంటే వర్క్ అంటే ఏ వర్క్ చేసేవాడివి? నేను రోటో చేసేవాడిని యాక్చువల్లీ. మీకు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫైట్ సీన్‌లో రోపులు కట్టేసి అవును. తర్వాత ఆ రోపులని క్లీన్ చేయటం. తర్వాత ట్రాకింగ్ అంటే డే ఎఫెక్ట్‌లో కార్ సీన్ తీసుకున్న, నైట్ ఎఫెక్ట్‌లో ట్రాకింగ్ అంటే నెంబర్ ప్లేట్ గాని యాడ్ చేయటం, లైట్స్ అని యాడ్ చేయటం ఈ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. సో చేశాను. 1 ½ మంత్ చేశాను. తర్వాత మా మదర్‌కి హెల్త్ ఇష్యూ అంటే మా మదర్ హార్ట్ సంథింగ్ వోల్స్ బ్లాక్ అయినాయి అని చెప్పారు. తర్వాత స్టంట్ చేయాలి అది ఇది అంటే ఇంక అక్కడి నుంచి ఊరు వెళ్ళిపోయాను. ఇంక అక్కడే ఫిక్స్ అయిపోదామని ఇంకా ఫార్మర్ అనేది కూడా నాకు ఇంట్రెస్ట్. ఇప్పటికీ నేను స్టిల్ ఇలా వర్క్ చేస్తున్నా కానీ ఫ్రీ టైంలో ఇంటికెళ్ళి పొలం పని చేస్తూ ఉంటాను. సో పొలం పని చేసుకుందాం ఇంకా అది ఇది అని ఫిక్స్ అయిన టైంలో మా ఊరు జాతర జరుగుతుంది. మా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో పనిచేసే మా బాబాయ్ సురేష్ అనే అతను ఆ రోజు ఊరికి రావడం జరిగింది. ఏరా ఏం చేస్తున్నావు అది ఇది అంటే ఇంట్లో మా పేరెంట్స్ అంతా ఇలా చెప్పారు. చెప్తే ఇలా కాదులే కానీ నువ్వు 1 వీక్ ఆగి హైదరాబాద్ వచ్చేసేయి, ఏదో ఒకటి జాయిన్ అవ్వు, ఏదో ఒకటి చేద్దు అది ఇది అంటే సో మా మామయ్య తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చాడు 2011లో. సురేష్ అంటే మన యూనియన్ సంబంధించిన యూనియన్ సంబంధించిన సురేష్ అన్న. యాక్చువల్లీ మా మామయ్య వచ్చి తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు అడిగారు ఏం ఏం జాయిన్ అవుతావు అని అడిగారు. అయితే ఎటు ఇండస్ట్రీకి వచ్చాం కదా, బేసిక్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. యాక్టింగ్ అని చెబుదామంటే నాకు అసలు ఎవరో తెలీదు. మా ఫ్యామిలీ రిలేటివ్ అయినా కానీ నేను ఓపెన్ అప్ అవ్వను మాట్లాడేదానికి. సో కెమెరా అసిస్టెంటా అని అడిగాడు. ఇక్కడ 2 వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే నీకు అప్పుడు తెలుసా అసలు? అంటే కెమెరామెన్ అసిస్టెంట్ అంటే ఏంటి, కెమెరా అసిస్టెంట్ అంటే ఏంటో తెలుసా? లేదు. ఇండస్ట్రీకే నేను ఫస్ట్ ఎంట్రీ బేసిక్‌గా. అసలు అసలు ఈ సినిమా ఫీల్డ్‌లో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, అసలు ఏంది, ఏ డిపార్ట్మెంట్ ఏదనేది నాకు అసలు తెలీదు. వచ్చాను. కెమెరామెన్ అసిస్టెంట్ అనేది కెమెరామెన్‌తో ఈక్వల్‌గా పనిచేసేది. కెమెరా అసిస్టెంట్ అంటే కెమెరాతో పనిచేసేది. సో నేను కెమెరా అసిస్టెంట్ అని చెప్పాను. కెమెరా అసిస్టెంట్ అంటే ఒక ఆఫీస్ ఉంటుంది. సమ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఓనర్ దగ్గర సమ్ కెమెరాస్ ఉంటాయి. వాటెవర్ రెడ్, యారీ ఈ టైప్ ఆఫ్ సమ్ కెమెరాస్ ఉంటాయి. సో నేను ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత డిజిటల్ ఎంట్రీ అయినప్పుడు నేను ఎంట్రీ అయ్యా ఇండస్ట్రీకి బేసిక్‌గా. ఓకే. అంటే ఫస్ట్ ఏ కంపెనీలో జాయిన్ చేపిచ్చారు నన్ను ఫస్ట్ 24 క్యారెట్ సాయి చరణ్ రెడ్డి గారి దగ్గర జాయిన్ చేపిచ్చారు. జాయిన్ చేపిచ్చారు. అక్కడ నేను జాయిన్ అయినప్పుడు 3 ఆర్ 2 కెమెరాస్ ఉన్నాయి. దానికి తగ్గట్టు అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు డైలీ వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలా నేను 3 మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే డైలీ ఆఫీస్‌కెళ్ళి అక్కడే డైలీ ఆఫీస్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 7:30, 8 అవుతుందన్నమాట డైలీ వచ్చి వెళ్ళి అంతా. ఆ టైంలో 3 మంత్స్ తర్వాత మళ్ళీ మా మామయ్య హైదరాబాద్ వస్తే ఆ సురేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడానికి లంచ్ చేద్దామని వెళ్తే అప్పుడు అడిగాడు వెళ్తున్నావు షూట్స్కి అది ఇది అంటే లేదు అన్న. ఏంది మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇవన్నీ అంటే
సో ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఏం చెప్తాంలే అది ఇది అనుకొని నెక్స్ట్ తాహిర్లో జాయిన్ చేశారు. తాహిర్లో జాయిన్ చేస్తే తాహిర్ వాళ్ళు జాయిన్ అయిన రోజే నైటు బస్సు బెంగళూరు ఒక మూవీ చేస్తున్నా బెంగళూరు కర్ణాటక మూవీ జర్నీకి రీమేక్ ఈక్వల్ చేస్తున్నా 2 సినిమాలు. ఫస్ట్ జాయిన్ అయింది వేరే మూవీ పేరు నాకు అంత తెలియదు. మన తెలుగులో జర్నీ రీమేక్ చేస్తున్నారు కన్నడలో. అది ప్యారలల్‌గా చేశారు 2. అక్కడ అక్కడితో ఇండస్ట్రీ ఎంట్రీ అనమాట. అంటే వాటి ప్రాపర్‌గా ఒక కెమెరా దగ్గర నేను వర్క్ చేయడం. అసలు సినిమా అంటే ఏంది? సినిమాలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి? సినిమాకి ఎంతమంది కష్టపడతారు? ఓవరాల్‌గా ఫైనల్‌గా ఫస్ట్ టైం నేను చూసా. అది చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు కెమెరా ఆఫీస్‌లో జాయిన్ అయినాక నీకు ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి? ఎటువంటి అనుభవాలు అంటే బేసిక్‌గా ఇప్పుడు కెమెరా అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. వాటెవర్ 1 సీఆర్, 1.5 సీఆర్, 2 సీఆర్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కెమెరా మల్టిపుల్స్. సో, ఒక లెన్స్ కాస్ట్ వచ్చేసి నేను చెప్పేది 2010లో ఒక లెన్స్ కాస్ట్ వచ్చేసి నీకు ఈచ్ వన్ 10,00,000, 12,00,000 ఇలా ఉంటది. సో, ఒక సెట్‌కి వచ్చేసి 6 ఆర్ 7 లెన్స్ ఇలా ఉంటది కోట్ చేస్తే. ఒక లెన్స్ కాస్ట్ 80,00,000, కెమెరా కాస్ట్ ఒక 60,00,000. ఓవరాల్‌గా చూసుకుంటే ఎక్విప్‌మెంట్ వాటెవర్ ఇయన్నీ కలిపి ఒక 2 సీఆర్ దాకా అలా ఉంటాయి. అంటే నేను ఆఫీసుల చుట్టూ తిరిగా. 3 మంత్స్ నన్ను ఎందుకు వెయిట్ చేపిచ్చారనేది నాకు సినిమాకెళ్ళినాక తెలిసింది. హ్మ్. 24 క్యారెట్‌లో నన్ను 3 మంత్స్ వెయిట్ చేపిచ్చారు. దేనికి దాని రీజన్ నాకు తెలీదు. అంటే ఎంట్రీ బికాజ్ నాకసలు ఏం తెలీదు. హ్మ్. 3 మంత్స్ వెయిట్ చేపిచ్చారు అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఒక ఓనర్ 2,00,00,000 పెట్టి కెమెరా కొన్నప్పుడు నిన్నగాక మొన్న వచ్చినోడిని నిన్ను నమ్మి పంపిస్తే అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే ఎవరి క్లాస్ అది? ఓనర్‌కి లాస్. ఓనర్‌కి లాస్. సో, సైమల్టేనియస్‌గా నాకు గూడా లాస్ అవుతదక్కడ. వర్క్ రాకుండా నేను పట్టుకొని ఏదన్నా బ్రేక్ అయితే, దానివల్ల నా ఫ్యూచర్ పోయిద్ది, ఓనర్‌ది వాటెవర్ మొత్తం స్మాష్. అందుకనే ఏ వెండర్ అయినా గానీ, ఏ ఓనర్‌షిప్ అయినా గానీ, కొంచెం వాడి మీద నమ్మకం వచ్చిన తర్వాతే కెమెరా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతదనమాట యాక్చువల్లీ. సో, ఫస్ట్ టైం మీరు 24 క్యారెట్‌లో పనిచేస్తా ఉన్నారు. ఫస్ట్ పోయినాక వాళ్ళు మిమ్మల్ని ఏటి అంటే ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ. అంటే 3 స్టేజెస్ ఉంటాయి కెమెరామెన్ అసిస్టెంట్స్ అంటే. కెమెరా అసిస్టెంట్ అంటే. సో, మీకు ఫస్ట్ ఏ వర్క్ ఇచ్చారు? ఫస్ట్ ఏం జరిగిందంటే, కెమెరాకొచ్చేసి లాట్ ఆఫ్ మెటీరియల్ బాక్సెస్ ఉంటాయి. ఇది స్టాండు, ఇది హెడ్డు, ఇది మానిటరు, ఇది కేబుల్స్ అంటారు దీన్ని. దీన్ని బ్యాటరీస్ అంటారు. లాట్ ఆఫ్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాట్ ఆఫ్ ఆల్ బాక్స్. బేసిక్‌గా దానికి నేను తెలుసుకున్నది ఏందంటే, ఎక్విప్‌మెంటు ఒక పెన్ను, పేపర్ ఎత్తుకొనెళ్ళి డైలీ దాన్ని మెటీరియల్ నేమ్ రాసుకోవటం. ఇది ఫిల్టర్ బాక్స్, ఇది మ్యాట్ బాక్స్, ఇది మానిటర్ బాక్సు, ఇది బ్యాటరీ బాక్సు. ఇంక అన్నీ మొత్తం ఓవరాల్‌గా చాలా ఉంటాయి. అన్నీ నేర్చుకున్న తర్వాత వన్ బై వన్ నేను నేర్చుకోవడం వాళ్ళతో అలవాటైపోయా. ఒక 3 మంత్స్ ఏమో చేశాను వాళ్ళతో. దాని తర్వాత నన్ను ప్రమోటెడ్ మానిటర్ అసిస్టెంట్‌గా చేశారు. అంటే దీనికి ముందు 6 మంత్స్ 1 ఇయర్ అయితే 100% చేయాలి. ఈ రోజుల్లో అయితే ఈజీ అయిపోయిందిలే అది. అంటే ఎక్కువ మంది అయిపోయి ఈజీ అయింది. నేను జాయిన్ అయినప్పుడు మినిమమ్ 1 ఇయర్ అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఏందంటే ఓవరాల్ బాక్సెస్ ఎన్నున్నాయి? దీంట్లో అసలు ఏమేమి మెటీరియల్ ఉంటది? ఇది దేనికి యూజ్ చేస్తాం? ఇది ఎలా యూజ్ చేస్తాం? డిస్మాంటిల్ ఎలా చేస్తాం? మౌంటెడ్ ఎలా చేస్తాం? ఈ టైప్ ఆఫ్ అన్నీ నేర్పిస్తారన్నమాట ఈ 1 ఇయర్‌లో. దాని తర్వాతే బికమ్ యువర్ అసిస్టెంట్ కెమెరా. యాక్చువల్ కెమెరాకి వెళ్ళాలంటే ఇయన్నీ నేర్చుకున్న తర్వాతే దానికి పంపిస్తారు. అలా ఇయన్నీ నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్‌గా నేర్చుకున్న తర్వాత నా జాబ్ రోల్ వచ్చేసి మానిటర్ అసిస్టెంట్ ఫస్ట్. మానిటర్ అసిస్టెంట్ అంటే ఏంటి? మానిటర్ అసిస్టెంట్ అంటే డైరెక్టర్ దగ్గరే ఉండాలి బేసిక్‌గా. ఆ పార్ట్ ఏందంటే డైరెక్టర్ ఎక్కడుంటే వాటెవర్ మానిటర్ దగ్గరుంటే డైరెక్టర్ దగ్గరే ఉండాలి. డైరెక్టర్‌కి సెట్టింగ్స్ ఏమన్నా ప్రాబ్లమ్ అయినా, తనకి సౌండ్ రాకపోయినా, తనకి డిస్‌ప్లేల దగ్గర ప్లే చేసేవాళ్ళు ఇంతకుముందు. చిన్న మానిటర్‌లు ఉండేయి. ఆయనకి టేక్ నంబర్‌లు అడుగుతాడు. దీని బిఫోర్ టేక్, ముందుకు చెయ్యి, వెనక్కి చెయ్యి ఇయన్నీ ఉంటాయి. సో, డైరెక్టర్ దగ్గరే కూర్చొని ఆయనకి కంఫర్టబుల్‌గా ఆయనకి ఎలా కావాలంటే అలా ప్లే చేయటం, సౌండ్ ఉంటే సౌండ్ ఈ టైప్ ఆఫ్ చేయటం అన్నమాట మానిటర్ రోల్. కెమెరా నుంచి కేబుల్ ఒకటేసి, అక్కడి నుంచి మానిటర్ దగ్గరే ఉండి డైరెక్టర్‌కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవటం. మానిటర్ రోల్ జాబ్. ఎప్పుడైనా డైరెక్టరు కరెక్ట్ మానిటర్ ముందర కూర్చున్నప్పుడు, కరెక్ట్ అక్కడ కెమెరా రోల్ అయిపోయినప్పుడు, మానిటర్ ఆగిపోవడం లాంటివి ఎప్పుడైనా జరిగిందా? చాలా జరుగుతాయి. చాలా మూవీలో. ఇప్పటికీ జరుగుతాయి. ఎప్పటికీ జరుగుతాయి. కొంతమంది డైరెక్టర్లు ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ఓకే అని చూడండమ్మా తొందరగా అంటారు. కొంతమంది ఇంకా తెలిసిందే ఇండస్ట్రీలో కొంచెం రాంగ్‌గానే ఉంటది పొజిషన్. బట్ అంటే వాళ్ళకి చాలా పెయిన్ ఉంటది. పెద్ద ఆర్టిస్ట్ అనేవాళ్ళు ముందున్నప్పుడు కెమెరా ముందు, ఇక్కడ ఈళ్ళు డైరెక్షన్ చేయాలంటే ఆ మానిటర్ చూస్తేనే ఆ జడ్జ్‌మెంట్ అక్కడొస్తది. అది వస్తుందో రాలేదో, లేదంటే దానికి అడ్వాన్స్‌గానో, లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అది ఇది అని క్యాలిక్యులేట్ చేయాలంటే మానిటర్ చూసే చేయాలి డైరెక్టర్ అనే అతను.
ఇక్కడ డైరెక్టర్ రాకపోతే తిట్టాడని అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడైనా టెన్షన్ అనిపించింది అలా చా మానిటర్ ఆగిపోయినప్పుడు డైరెక్టర్ కెమెరామ్యాన్ వీళ్ళు అడుస్తూ ఉంటారు. అనిపించింది కానీ నేను మానిటర్ అసిస్టెంట్ అనేది చాలా తక్కువ డేస్ చేశాను. డేసే మంత్ మా చెప్పాలంటే క్యాలిక్యులేటెడ్ మంత్స్ అంతే. సమ్ మంత్స్ అంతే. దాని తర్వాత డైరెక్ట్ సెకండ్ అసిస్టెంట్ అంటే ఎక్కువ మంది ఫేస్ చేశారు అలా. మీరు అడిగిన క్వశ్చన్‌కి చాలామంది ఫేస్ చేశారు. బట్ నేనేంటంటే చాలా తక్కువ టైంలో వెళ్ళిపోయాను. మాక్సిమం 3 మంత్స్ చేశాను మానిటర్ అసిస్టెంట్. 3 మంత్స్‌లో చాలా అనుభవాలు చూశాను. దాని తర్వాత బికమ్ సెకండ్ అసిస్టెంట్. సెకండ్ అసిస్టెంట్‌గా ఎప్పుడు అంటే ఎలా ప్రమోట్ అయ్యావు అసలు? సెకండ్ అసిస్టెంట్‌గా ప్రమోట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం కెమెరాకి లెన్స్ తీసి లెన్స్ ఏస్తా ఉంటాం. ఫస్ట్ బేసిక్ స్టెప్ వచ్చేసి లెన్స్ ఏయటం. లెన్స్ దగ్గర నువ్వు వేసేటప్పుడు మౌంట్‌కి సౌండ్ వచ్చినా, తర్వాత నువ్వు లెన్స్ తీసేటప్పుడు సౌండ్ వచ్చినా, దీనికి చీప్ అనేది ఒక ఫోకస్ ఫోల్డర్ అంటారు. ఈ అసిస్టెంట్‌లందరూ ఫోకస్ ఫోల్డర్ హెడ్. వాడి కింద ఉండేదే సెకండ్ అసిస్టెంట్. వాడి కింద ఉండేదే మానిటర్ అసిస్టెంట్. వాడి కింద ఉండేదే అప్రెంటిస్. అయితే వాడు చూస్తాడు. ఒకసారి చదువుతాడు. రెండోసారి ఈడ పీకుతాడు. పీకి పని చెప్పేస్తాడు అక్కడ. సో, నీకు లెన్స్ మౌంటింగ్ కరెక్ట్ రావాలి. ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్ వచ్చినా కెమెరా దగ్గర కేబుల్స్ కానీ, సెట్టింగ్స్ కానీ కెమెరా డీఓపీ గారు అడుగుతారు. రెజల్యూషన్ చేంజ్ చెయ్యి, తర్వాత యాక్సెప్ట్ రేషియో చేంజ్ చెయ్యి, తర్వాత అదే లుక్స్ ఫిల్టర్ ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ కెమెరా సెట్టింగ్స్ వస్తేనే యాజ్ ఏ సెకండ్ అసిస్టెంట్. కే చెప్పాలంటే ఒక బేబీని కేర్ తీసుకున్నట్టు తీసుకోవాలి కెమెరాని. ఈజ్ ఏ సెకండ్ అసిస్టెంట్ జాబ్ రోల్. యాక్చువల్లీ ఇంకా వాట్ ఎవర్ ఎనీథింగ్ ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఫోకస్ ఫోల్డర్ మానిటర్ అసిస్టెంట్ ఇద్దరిని పక్కన పెడితే ద మెయిన్ పిల్లర్ ఆఫ్ కెమెరా అంటే సెకండ్ అసిస్టెంట్. నిజంగా అసలు వాళ్ళు చేసే వర్కు అసలు ఇప్పుడు కొన్ని మనం బీచెస్‌లో చేస్తే కెమెరాని స్టాండ్ మోసుకొని దాదాపు దాని వెయిట్ ఎంత ఉంటది? వెయిట్ అంటే ఇప్పుడు మనం లెన్స్‌తో క్యారీ చేస్తేనేమో ఒక 35-40 కేజెస్ ఉంటది. విత్ కెమెరా స్టాండ్, హెడ్, లెన్స్. అదే జూమ్ లెన్స్ అని ఇంకోటి ఉంటది. అది అదొచ్చేసి ఉంటది. 340 రేంజ్. ఇప్పుడొచ్చి 12X అని ఒకటొచ్చింది. దాన్ని మించిన అమ్మనమాట ఇది. అదేస్తే ఒక 70-73 కేజెస్ వస్తది బల్క్. అది చూస్తుంటే ఒక మిషన్ గన్ మాదిరి ఉంటది అది చూస్తుంటేనే. జూమ్‌లో ఏసి ఎస్ఎక్స్‌టీ కెమెరా అప్పట్లో ఏసేవాళ్ళం మేము. చాలా పెద్దగా ఉండేది. సో, కెమెరాలో జూమ్ వేసి హెడ్ స్టాండ్‌తో మోసి ఆ! అసలు అవునవును. అదే చాలా హెవీ వర్కే అది. కెమెరా అసిస్టెంట్ అనేది చాలా హెవీ వర్క్. ఎప్పుడైనా ఇప్పుడు నీకు తెలిసి కెమెరా మిస్‌హ్యాండిల్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర అవ్వలేదు. వేరే వాళ్ళ దగ్గర అయితే నేను చూసినవి ఉన్నాయి. ఎందుకంటే కెమెరా ఒక్కోసారి లాక్ కాకపోయినా కానీ అవునవును. చూసుకోకుండా ఆడ లాక్స్ ఉంటాయి. లాక్స్ అంటే కూడా అది పెద్దగా ఏముండదు లాకు. చిన్న స్క్రూ ఆ అడ్జస్ట్‌మెంట్ అది ఒకటి ఏదన్నా ఫెయిల్ అయినా వాటెవర్. కెమెరా అనేది చాలా వెయిట్ ఉంటది. ఒక 50-60 కేజీస్ ఉంటది కెమెరా ఒకటి. హెడ్ స్టాండ్ వదిలేస్తే. అది ఒక్కోసారి ఒక 5 ఫ్లోర్స్ నుంచి కిందకి షూట్ చేయాలంటే ఇలా పెట్టినప్పుడు ఆ వెయిట్‌కి ఆ ప్లేటు వెయిట్ ఆపుకోలేక జారిందంటే స్మాష్. కెమెరా లెన్స్ అన్నీ స్మాష్. సో, టఫ్ జాబ్ యాక్చువల్లీ. ఈ కెమెరా అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పాలంటే ఒక రిస్కే వారమే అది. సో, అంతే. సో, ఇప్పుడు సెకండ్ అసిస్టెంట్ నుంచి ఫోకస్ పుల్లర్‌గా ఎప్పుడు స్టార్ట్ అయింది నీ జర్నీ? చెప్పాలంటే నేను ఒక ఫోకస్ పుల్లర్ దగ్గర పనిచేసేవాడిని. ఏం పేరు? రమేష్. ఆహా! మా అన్న మాదిరి అనమాట మొత్తం. మా ఫ్యామిలీ గానీ అంతా. రమేష్ అంటే మన అలెక్సా రమేష్. రమేష్. మా ఇంట్లో అంతా ట్రీట్ చేసేది మా ఓన్ బ్రదర్ మాదిరి. అంటే నాకన్నా ఎక్కువ ప్రిపరేషన్స్ ఆయనకే ఎక్స్‌ట్రా ఏదైనా. ఒక ఫంక్షన్ గానీ వాటెవర్ ఏదైనా. అతని దగ్గర నుంచే నేను నేర్చుకుంది ఫోకస్ అనేది. యాక్చువల్లీ అతను ఫోకస్ చేసేటప్పుడు సుధాకర్ అని ఒక డీఓపీ ఉండేవాళ్ళు. అతనికి రమేష్ ఫిక్స్ అనమాట. ఆయన ఏంది లెగిస్తే రమేష్ అన్న ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడేమో యాక్టర్స్ వచ్చేసి షాట్ రెడీ అంటారు. ఆ టైంలో నేను ఎతుకుతూ ఉంటాను. ఫోన్ చేస్తే బిజీ వస్తది. చేసేది ఏం లేక నేనే మానిటర్ చూసి ఇలా ఫోకస్ పెట్టేవాడిని. సో, అలా నాకు ఆయన డీఓపీ నన్ను కొడతా ఉండేవాడు. ఫోకస్ అవుట్ అయింది. ఎక్కడ్రా రమేష్ అది ఇది అన్నప్పుడల్లా ఒక భయం ఉంటది. కానీ చేసేసేవాడిని అప్పటికి. చేసేసి నేను సీరియస్ అయ్యాను. రమేష్ అన్న మీకు వర్క్ కావాలని చేస్తా. ఫోకస్ నేను చేయలేదన్నా. ప్లీజ్ అన్న అది ఇది అని చెప్తే అక్కడి నుంచి సేమ్ నేను ఎన్నిసార్లు చెప్పినా అదే ఫార్ములా అయింది అక్కడ. ఆయన ఫోన్ మాట్లాడుకొని వెళ్తా ఉంటాడు. వచ్చింది రాంది ఫోకస్ నేను చేస్తా ఉండేవాడిని. కొడతా ఉంటాడు. ఓకే. ఫైనల్‌గా సో, ఆ మూవీ తర్వాత నుంచి నేను ఫోకస్ ఫోల్డర్‌ని అయిపోయా. ఓహ్! సూపర్. చెప్పాలంటే గట్టిగా కట్ చేస్తే నేను 3 ఇయర్స్‌లో ఫోకస్ ఫోల్డర్‌ని. సెకండ్ కెమెరా వచ్చేది.
చేసి అక్కడ ఫోకస్ చేస్తా కూడా నేను ఇంకోటి నేర్చుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ ఈజీ జాబే అది. అది టఫ్ జాబు, ఈజీ జాబ్ 2 ఉంది. నీ మైండ్ సెట్‌ని బట్టి క్యాలిక్యులేట్ అవుతది. నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడే ఈయన ఇలా కొడుతున్నాడని చెప్పేసి నేను ఫీల్ అవ్వలే ఎక్కడ. ఆయన కొడుతున్నాడు, నేనెందుకు పడాలని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఆడ. నాకు ఆప్షన్ ఉంది. బట్ నేను ఏ రోజు అలా ఫీల్ అవ్వలేదు. నేను ఎందుకంటే చాలా, చాలా చూసొచ్చా ఇలాంటి సిట్యుయేషన్స్. ఖాళీగా ఉండి నేను మా ఫ్రెండ్స్ ఎమ్మట తిరిగి అయి కేసులు అయ్యాయి చాలా చూసిన తర్వాత మా అమ్మ ఇండస్ట్రీ కంటే వద్దని చెప్పారు. కానీ వెళ్ళాను. మా అన్న ఒకతను వేస్ట్ ఇండస్ట్రీ అది వర్కౌట్ అవుతది అది ఇది అని చెప్పాడు. మా అమ్మ ఒకరోజు ఫోన్ చేసి నీకు ఓకే అనిపించిందా లేదా అంటే, నాకు ఓకే ఉంది. బట్ యూనియన్ కార్డ్ కొనాలి. ఒక 50,000 ఉంటదంట అదే అన్న. అయితే మా అన్న వచ్చి ఎందుకు వాళ్ళకే జాబులు సరింగా లేవు. వాళ్ళే వదిలేసి తింటున్నారు లేదా అలా ఉంది వాళ్ళ సిట్యుయేషన్ అది ఇది అన్న టైంలో మా అమ్మ నన్ను ఒక మాట అడిగింది. నీకు ఓకేనా కాదా అని అడిగింది. నేను చెప్పింది ఏంటంటే మా అమ్మకి, అమ్మ నాకంటూ ఒక పని ఉంది ఇప్పుడు చేయడానికి. నేను ఇంటికొచ్చినా నాకు వాటెవర్ మీతో వచ్చి చేయడమే తప్ప, నా ఓన్‌గా నేను చేసే పనైతే ఏదీ లేదు. ఇక్కడంటూ నాకంటూ ఒక పనుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను 6 మంత్స్ ఎళ్ళాను. ఇప్పుడు నువ్వు నాకు 50,000 ఇస్తే నీ 50,000 నీకు తెచ్చిచ్చిన తర్వాత ఇండస్ట్రీ మానేస్తాను. ఇదొక్కటి చెప్తే మా అమ్మ కట్టేసేయని ఒక 50,000 ఇచ్చింది. హ్మ్. నేను అదే రమేష్ గారితో ఫస్ట్ మూవీ, రమేష్ అన్నతో ఫస్ట్ మూవీ. దానికి మానిటర్ అసిస్టెంట్ లేడు. అప్పట్లో కెమెరాకి ఒక ఫోకస్ పుల్లర్, ఒక సెకండ్ అసిస్టెంట్, ఒక మానిటర్ అసిస్టెంట్ ముగ్గురు ఉండేవాళ్ళు. విత్ డీఐటీ నలుగురు స్టాఫ్. అయితే నేను రమేష్ అని ఫోకస్ పుల్లర్, నేను మానిటర్ విత్ సెకండ్ అసిస్టెంట్ 2 నేర్పించేసారు సెట్టింగ్. ఆ మూవీలో 10 రోజుల్లో నేర్చుకున్నా. వెళ్ళాను. ఒక 18 డేస్ షూట్ చేశాను. ఫస్ట్ టైం నా చేతిలో 46,000 ఉన్నాయి. ఫస్ట్ టైం నా లైఫ్‌లో నా ఫస్ట్ సాలరీ. ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా, నాకు డబ్బులు ఇచ్చినందుకు హ్యాపీ లేదు. వర్క్ నేర్చుకున్నా చూసి అక్కడ హ్యాపీగా. ఎందుకంటే దీని ముందు చాలా స్ట్రగుల్ అనిపించా. అప్పట్లో సీనియర్స్ ఫోకస్ పుల్లర్లు అంటే ఒక టార్చర్ ఉండేది. భోజనం వస్తే అక్కడ తిని ఆ మిగిలింది నేను తినేవాడిని. అయి కూడా చూశాను, ఫేస్ చేశాను. బట్ నేను అయన్నీ కాదు. వర్క్ నేర్పించాడు చూసావా అది చాలు. నాకు డబ్బులు ఇయ్యకపోయినా పర్లా, నా డబ్బులు కొట్టేసినా పర్లా వర్క్ నేర్చుకున్నా. సో నేను వర్క్‌ని బిలీవ్ చేశా. ఫస్ట్ ఇండస్ట్రీకి రావడం వర్క్‌ని బిలీవ్ చేశా. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలామంది ఫోకస్ పుల్లర్ అనేది ఈజీ జాబ్. సమ్ టైమ్స్‌లో టఫ్ యాంగిల్ ఉంటది. దాన్ని చేసేదేం లేదు. అంటే ఫోకస్ పుల్లర్ అంటే ఏముంటది అసలు వర్కు? అంటే వాళ్ళకేమైనా ప్రెజర్స్ ఉంటాయా? ఫోకస్ పుల్లర్ జాబు టఫ్ఫా కాదని నేను సింపుల్‌గా చెబుతా ఇనండి. ఎలా అంటే ఇప్పుడు స్పాట్‌లో ఎవరికి ఎక్కువ ప్రెషర్ ఉంటదంటే డైరెక్టర్ అని చెబుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు. వాళ్ళని కంబైన్ చేసి ఆయన అనుకున్నది ఆయన మైండ్ సెట్‌లో ఉన్నది తీయాలని చూసేది డైరెక్టర్ ఫస్ట్. సెకండ్ థాట్ డీఓపీ లైటింగ్ గాని, ఫ్రేమ్స్ గాని ఈ టైప్ ఆఫ్ ఆయన డిఫరెంట్ డిఫరెంట్ ఇది కొత్తదనం చూపియాలి అది ఇది అని ట్రై చేసే అతను సినిమాటోగ్రాఫర్. థర్డ్ అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరి తర్వాత ఉండే టెన్షన్ అయితే మాత్రం మొత్తం సెట్‌లో ఫోకస్ పుల్లర్ రోల్. ఫోకస్ పుల్లర్‌కి టెన్షన్. ఆ! 100% అది. నేను చెప్పాలంటే ఈళ్ళిద్దరికన్నా వాడికే ఎక్కువ టెన్షన్ ఉంటది. ఫోకస్ పుల్లర్ అనే అతనికి. ఎలా? ఎలా? ఎలా అంటే ఇదే మీకు గుర్తుందో లేదో కమల్ హాసన్ కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్టేజ్ మీద చెప్పారు. ఫోకస్ పుల్లర్ ఈజ్ ఎ గుడ్ జాబ్ సంథింగ్ నేను వినలేదు. ఏదో రీల్స్‌లో వస్తే ఒకసారి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ఎందుకంటే ఫోకస్ పుల్లర్ అనేవాడు ఇప్పుడు నీ ఫేస్ మీద క్లారిటీ లేకుండా బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేసి నిన్నే చూపియాలంటే ఫోకస్ పుల్లర్ రోల్ అక్కడ ప్లే చేస్తుంది. ఫోకస్ పుల్లర్ అనేవాడు ఆర్టిస్ట్ అనేవాళ్ళు మార్క్‌లోకి వస్తారు రారు వాళ్ళ మూడ్‌లో వాళ్ళు ఉంటారు. యాక్టింగ్ చేసే మూడ్‌లో ఉండి ఒక మార్క్ ఇస్తారు. ఆ మార్క్‌లోకి వస్తారో రారో ఈ టైప్ ఆఫ్ ట్రాక్ అండ్ ట్రాలీ అతను ఒకసారి స్పీడ్‌గా వెళ్ళిపోతాడు. ఒకసారి స్లో వెళ్తాడు. ఆ 2 నీకు చెప్పడు. నేను చిన్నగా వెళ్తున్నా, నేను స్పీడ్‌గా వెళ్తున్నా, స్లోగా వెళ్తున్నా అనేది నీకు చెప్పడు. సో, ఈ డీఓపీ గారు ఏం చేస్తారు, సినిమాటోగ్రాఫర్ ఏం చేస్తారు, వాళ్ళేంది మంచి విజువల్ ఫ్రేమ్ పెట్టుకొని ఇలానే కావాలి నాకు, ఇలా ఇలా ఉంటేనే బాగుంటుందని ఆయన విజువల్స్ వేరే ఉంటుంది. నువ్వు ఇక్కడ వచ్చేసి ఫోకస్ ఆఫ్ చేస్తే ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది అది ఫోకస్ ఫోకస్ పోలా పుల్లర్ పై. వన్ మోర్ అని అడుగుతారు. పెద్ద యాక్టర్ వచ్చినాక నువ్వు వన్ మోర్ అడిగితే దేనికి రీజన్ అని అడుగుతారు. ఫోకస్ సాఫ్ట్. సెకండ్ టేక్ చేస్తావు ఫోకస్ సాఫ్ట్. థర్డ్ చేస్తావు ఫోకస్ సాఫ్ట్. యాక్చువల్లీ ఫోకస్ ఫోలర్కి ఒక టేక్ నేను నార్మల్ చెబుతాను. నాకు కాదు. నాకు ఇలాంటి సిచ్యువేషన్ నాకు జరగల. నేను రియల్‌గా చూస్తా ఉంటా. వాటెవర్ సెకండ్ కెమెరాకి వెళ్ళినా, థర్డ్ కెమెరాకి వెళ్ళినా ఇలా. ఒక ఫోకస్ ఫోల్డర్ అనే వ్యక్తికి ఒక ఫోకస్ సాఫ్ట్ అనే మాట వినపడకుండా డీఓపీ గాని, డైరెక్టర్ గాని కొంచెం సాఫ్ట్ అయింది చూసుకోండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
నువ్వు అదే మైక్ తీసుకొని ఫోకస్ సాఫ్ట్ చూసుకోండి అది దాన్ని గజిబిజ్ చేశారనుకో మూడు పోయిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే ఇంట్రెస్ట్ పోయిద్ది, అంటే లోన్లీగా ఫీల్ అవుతాడు. నా వల్ల ఇది ఇలా అవుతుందా, అంటే వచ్చిద్దా రాదని ఒక టెన్షన్ క్రియేట్ అయ్యి ఆ షాట్ 100% రాదు. ఎప్పుడైనా ఫోకస్ పోవాలని కూల్గా వదిలేయాలి. ఒక షాట్ పోయిందా రెండో షాట్ 100% చేస్తాడు, రెండో షాట్ పోయిందా మూడోది 100% చేస్తాడు. వాడిని ఎప్పుడైతే డిప్రెషన్లో గురి చేస్తారో 100% అది దొబ్బిద్ది షాట్. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఫోకస్ పుల్లర్ జాబు టఫ్ జాబు, కానీ వాడికి సపోర్ట్ చేయాలంటున్నా. సో నాకు అలాంటి నాకు దొరికిన డిఓపి వాటెవర్ నేను చేసిన ఇప్పుడు దాకా వాళ్ళు అందరూ సపోర్ట్, గుడ్ సపోర్ట్ నాకు. ఒకసారి చెబుతారు, రెండుసార్లు చెబుతారు, ఓకే అన్న ఓకే అన్న. ఎవరిని అంతే అందరిని అన్న అన్న అని పిలుస్తా అంతే. నాకు ఒకటి రెండు టేకులు మూడు టేకులు మహా అయితే అంతే. ఏది టఫ్గా ఉంటే అది నేను చెబుతుంది. ఈజీ షాట్లు ఎవరైనా చేస్తారు. సో ఇలా ఫోకస్ జాబ్ అనేది టఫ్ రోల్ యాక్చువల్లీ, బికాజ్ ఫస్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఆఫ్టర్ దెన్ యాక్టర్స్కి ఏముంది వాడు యాక్టర్స్ అనేవాళ్ళు వేరియేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మిస్టేక్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే యాక్టర్స్ ఒక టేక్ నుంచి 10 టేకులు చేసేలోపు వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం హైప్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు నేను అదే 10వ టేక్లో నేను ఫోకస్ అవుట్ చేశానంటే ఆ షాట్ యూజ్ అవ్వలేదంటే ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ రాదు వాళ్ళకి. సో ఎక్కువ టేక్స్ అనేవి వాళ్ళు చేయలేరు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మిస్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఫోకస్ ఫోల్డర్ అనేవాడు కరెక్ట్గా ఉంటే వన్ మోర్లు జరగవు. యాక్టర్, ఫోకస్ ఫోల్డర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ నలుగురు ఉంటే వన్ మోర్లు అనేది లేదు సినిమాకి. సో అది నేను అనేది. యోగి, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫోకస్ పుల్లర్ అయిపోయాక నువ్వు చేసిన ఒక బెస్ట్ మూవీ? నేను చేసిన ఒక బెస్ట్ మూవీ నిజంగా నా ఫ్రెండ్స్తో ఉంటే కూడా నేను షూట్ అలానే చేస్తాను అనుకున్న బెస్ట్ మూవీ నా దాంట్లో ఈ నగరానికి ఏమైంది. ద బెస్ట్ మూవీ అసలు. నాకు నిజంగా ఆ మూవీ సజెషన్ చేసినందుకు నేను ఇప్పటికీ థ్యాంక్స్ టు 24 క్యారెట్ ఓనర్ సాయి చంద్ రెడ్డి సార్. యాక్చువల్లీ ఎలా జరిగింది అది అసలు? అది ఎలా అంటే దానికి సినిమాటోగ్రాఫర్ వచ్చేసి నిఖిత్ బొమ్మిరెడ్డి. నిఖిత్ అన్న యాక్చువల్ ఏంటంటే సాయి చరణ్ రెడ్డి గారికి నాకు అన్నమార్పిక్లో షూట్ చేస్తున్నా, బెస్ట్ ఫోకస్ ఫాలోవర్ కావాలని సజెషన్ చేశాను. అడిగారు. అడిగితే సాయి సారు అప్పుడే ఆఫీస్లో ఉన్నా నేను. వచ్చి ఫార్చునర్ కారు కొన్నారు కొత్తగా, ఎక్కువ అన్నారు. యాడికి వెళ్తున్నా కూడా నాకు తెలీదు. రామానాయుడు స్టూడియోలో దిగాము. దిగిన తర్వాత నిఖిత్ అన్న సో అక్కడే ఉన్నారు. దిగేసి హాయ్ నిఖిత్, హౌ యూ, గుడ్ అది ఇది అని మాట్లాడుకున్న తర్వాత యా మీరు అడిగారు కదా మంచి ఫోకస్ ఫాలోవర్లు కావాలని, అన్మార్పిక్లో మనోడు 3 సినిమాలు చేశాడు బాంబే, బెంగళూరులో అన్నాడు. అంటే ఒక్కసారిగా నేను ఇలా చూసా. అంటే నాకు తెలియదు అసలు ఎక్కడికి వెళ్తున్నా, ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అసలు మాట్లాడే తక్కువ ఎవరితో అయినా. నాకు రిలేషన్లో అంటే నాకు ఎక్కువ కనెక్టెడ్ కాబట్టి నేను మాట్లాడినాను. తొందరగా మాటలు రావు నాకు కొత్త వాళ్ళతో, చాలా రేర్గా వస్తాయి. అలాంటిది నేను సాయి సార్ని అలా అడగలేదు, తీసుకుపోయాడు, పరిచయం చేశాడు నిఖిత్ సార్. మనోడే 3 మూవీస్ చేశాడు అన్మార్పిక్లో, గుడ్ ఫోకస్ ఫాలో నెంబర్ 1 అది ఇది అన్నాడు. కట్ చేస్తే ఫస్ట్ డే సినిమా స్టార్ట్. ఫస్ట్ షాటు యశ్వక్ సేన హీరో వచ్చేసి ఫస్ట్ డోర్ ఓపెన్ చేయడంలో వాళ్ళ అమ్మ ముగ్గేస్తూ ఉంటుంది, ముగ్గు మీద ఇలా పడిపోతాడు, తాగేసి ఉంటాడు, యాంగిల్ అలా పడిపోతాడు. కట్ చేస్తే ఫోకస్ సాఫ్ట్ ఫస్ట్ షాట్. రెండోసారి సాఫ్ట్, మూడోసారి భయం వేస్తుంది వస్తుందా లేదా అని. వచ్చింది. అయితే నిఖిత్ అని చెప్పారు, ఒకసారి షార్ట్ చెక్ చేసుకో ఉందా ఫోకస్ అని అడిగారు. ఇదేంది డౌట్ నాకు, నాదే ఎవరికైనా డౌట్ ఉంటుంది ఫస్ట్ సెకండ్. ఇప్పుడు నా ఫోకస్ అవుట్ చేయడం వల్లే కదా అది వన్ మోర్ అయింది, లేదంటే సింగిల్ టేక్లో ఓకే అవుతుంది కదా అనుకొని వెళ్ళి చూశానన్నా, ఉందన్నా అన్న. అయితే నేను అప్పుడు అనుకున్నా మనకి ఈరోజే లాస్ట్ ఈ మూవీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా భయం వేసింది నాకు కూడా. అన్మార్పిక్లో టఫ్ అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎక్కడ చూస్తే నేను అన్మార్పిక్కి ఇంతవరకు ఒక సినిమా చేయలేదు, ఎప్పుడు చూస్తేనేమో ఫోకస్ అవుట్లు 3 అయినాయి, ఏందిరా దేవుడా అనుకున్నా, ఇదే లాస్ట్ రోజా మనకు అనుకున్నా. కానీ నిఖిత్ అన్న అయితే నా లైఫ్లో నా బెస్ట్ అంతే. అంటే నేను చేసిన ఇప్పుడు నేను సినిమాటోగ్రఫీ వైజ్గా మాట్లాడినా, నాకు సపోర్ట్ రోల్ అయినా కానీ ఇంకోటి ఫ్రెండ్లీగా జాలీగా ఉండే సినిమాటోగ్రఫర్ నిఖిత్ అన్న నాతో. అంటే వేరే వాళ్ళకి నాకు తెలియదు, నాతో నా బెస్ట్ అంతే. సో సపోర్ట్ చేశాడు. యోగి ఏం చేస్తావు అది ఇదని, ఎక్స్పోజర్ కావాలా నీకు, ఎక్స్పోజర్ అంటే ఇక్కడ ఉంది ఒకటి ఫుల్ ఓపెన్లో ఒకే ఫోకస్ అనేది టఫ్ యాంగిల్. సో ఫుల్ ఓపెన్లో పెట్టినప్పుడు ఫోకస్ రాకపోతే నన్ను నిఖిత్ అన్న ఎలా చెప్పాడంటే, ఎక్స్పోజర్ కావాలంటే సార్ టఫ్ అయితే నువ్వు చెప్పేసి నీకు ఓకే కదా, ఫస్ట్ నన్ను ఓకే కదా అని అడుగుతాడు. సో అలా షూట్ జరుగుతూ ఉంది. ఇంకా నాకు అందరు ఫ్రెండ్స్ అయిపోయి నిజంగా ఫస్ట్ టైం నిఖిత్ అన్నని నేను
అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను థియేటర్కి వెళ్ళినప్పుడు బాగా నవ్వుకున్న సినిమా ఏదంటే ఈ నగరానికి ఏమైంది. ఎంత బాగుంటుంది సినిమా అది, ఫోటోగ్రఫీ అయినా ఏదైనా. మీకు నిఖిత్ అన్నకి, తరుణ్ భాస్కర్ గారికి జరిగిన ఏదైనా ఆ, ఇన్సిడెంట్స్? ఉన్నాయి. ఎలా అంటే చిల్ మోడ్, అసలు చెప్పాలంటే మేము షూట్కి వెళ్ళినట్టే ఉండదు. అంటే కరెక్ట్ టైమింగ్లో ఫినిష్ చేశారు కానీ చాలా చిల్ మోడ్ అంటే చిల్ మోడ్. యాజ్ ఏ నాకు నిజంగా తరుణ్ భాస్కర్ అంటే ఇప్పుడున్న డైరెక్షన్ వాట్ ఎవర్ పూరి జగన్నాథ్ అనే డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్. నెక్స్ట్ నాకు తరుణ్ భాస్కర్ నా ఫేవరెట్ డైరెక్టర్ తెలుగులో. ఎందుకంత? సింపుల్. ఇప్పుడు నువ్వు స్పాట్లోకి తీసుకొచ్చి 10-20 వన్మూర్లు చేసేవాళ్ళు యాక్టర్స్ని అలా బయటకు తీసుకెళ్ళి ఇది సీను ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి స్పాట్లో తీసుకొచ్చి 1-2 టేకుల్లో ఓకే చేసే డైరెక్టర్ తరుణ్ భాస్కర్. 1-2 మ్యాక్స్ అంతే నీకు. సో నాకు నిజంగా చెబుతున్నా, నాకు డైరెక్షన్ పిచ్చే లేదు ప్రజెంట్. ఒకప్పుడు నాకు డైరెక్షన్ అంటే ఏందో తెలియదు, అసలు అదేందో తెలియదు. అలాంటిది నేను ఈ నగరానికి ఏమైంది సినిమా, ఆ డైరెక్షన్, ఆ టేకింగ్ అవి చూసి నేను సినిమాలు రాయటం మొదలుపెట్టి ఇప్పటికి నా దగ్గర స్టిల్ మూడు స్టోరీలు ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఎవరికో చెప్పి ప్రమోట్ చేయకుండా నేను ఇంకా రాస్తానే ఉన్నా. రాయటం నాకు ఇంట్రెస్ట్, అది తీస్తామో పక్కన పెడితే నాకు రాయటం ఇంట్రెస్ట్. అంటే నేను ఒకటి రాస్తున్నానా అనే హ్యాపీ ఫీల్ ఉంటుంది తెలుసా నేను ఫ్రీ ఉన్నప్పుడల్లా. సో అలా నాకు తరుణ్ భాస్కర్ యాజ్ ఎ గుడ్ డైరెక్టర్ నాకైతే నా పర్సనల్గా. ఎలా ఉంటాడు అసలు ఆయన? అంటే షూట్ సెట్లో ఎలా ఉంటాడు? అంటే ఏదైనా సజెషన్స్ ఏమన్నా? నువ్వు ఇప్పుడు వెళ్ళి తరుణన్న ఈ షాట్ని ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అంటే 100% యాక్సెప్టెడ్. ఆలోచిస్తాడు, అవును కదా ఇలా ఉంది కదా అని. సో నిజంగా అలా తీసుకునే డైరెక్టర్లు ఉండాలి. అసలు ఫస్ట్ టైం నాకు తరుణ్ భాస్కర్ గారు ఎందుకు నచ్చారంటే చెప్పాలంటే తరుణన్న స్టోరీ బోర్డ్ ఇండస్ట్రీకి ఎంట్రీ చేసిన తరుణన్న. స్టోరీ బోర్డ్ అంటే ఒక కొత్తగా ఒక డైరెక్టర్ వస్తే ఒక స్టోరీ బోర్డ్ వేసుకొని బయటకు వస్తే నీకు సీన్ టు సీన్ ఏం తీయాలి, ఏంది ప్లానింగ్, డైలాగ్తో సహా మొత్తం ఉన్నప్పుడు నీకు ఈజీ వర్క్ అవుతుంది. టేక్ ఎన్ ఈజీ అస్ ప్రాసెస్ అసలు అది. సో నాకు అలా తరుణ్ భాస్కర్ అనే చాలా ఇష్టం. తరుణ్ అనేది చాలా ఇష్టం నాకు. అంటే నేను ఫస్ట్ మూవీ చేస్తే తర్వాత వెబ్ సిరీస్లు చేశాను 2-3 వెబ్ సిరీస్లు చేసా. అలా నాకు తరుణ్ టీంతో కానీ అందరు ఓవరాల్ టీం, తరుణ్ దగ్గర ఉన్న ఓవరాల్ టీం నేను చెప్పేది, అందరు నాకు ద బెస్ట్. అంటే నేను ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ వెళ్ళాను ఫ్రెండ్స్కి. సో నాతో ఇప్పుడు 5th నుంచి ఇంటర్ దాకా చదివిన ఫ్రెండ్ ఎలానో అలా ఫ్రెండ్లీగా ఉంటారు స్పాట్లో తెలుసా. ఒక ఈగో ఫీలింగ్ ఉండదు. ఇది డైరెక్షన్ టీం, ఇది కెమెరామెన్ టీం, ఇది కెమెరాస్ టీం, ఈ మేకప్, తర్వాత సెట్టు, అసలు ఎవరిని అసలు అలా తక్కువ చూసేది కాదు. అందరు ఫ్రెండ్లీ, అన్న అన్న అన్న, ఇదే ఎవరు మాట్లాడినా అన్నానే ఉంటుంది ఆడ. సో నేను తర్వాత తరుణన్నతో మీకు మాత్రమే కూడా చేశాను యాక్చువల్లీ. నాకు జాలీగా అసలు నేను సినిమా చేస్తున్నాను ఫీలింగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇప్పటికీ 2 స్టార్ట్ అవుతుంది. నా నిజం చెబుతున్నా, నేను ఖాళీ ఉంటే మాత్రం ఊరికైనా షూటింగ్కి వెళ్ళాలనుకుంటున్నా. ఈ నగరానికి ఏమైంది 2కి రీసెంట్గా పోస్టర్ లాంచ్ చేశారు. అమ్మ అసలు ఆ సినిమా లేతే మనల్ని ఏందిరా అనిపించింది. అంటే అంత నిజంగా నా ఫస్ట్ లైఫ్ ఇచ్చింది. లైఫ్లో చాలా నేర్చుకున్నా. ఇలా ఉంటారా, ఏంది ఇలా ఉంటుందా డైరెక్షన్ అనేది, సినిమాటోగ్రఫీ అని ఇలా ఉంటుందా. తర్వాత చాలా సెట్లో నేను చూసా, ఒక సెట్ బాయ్ని ఎంత చీప్గా చూస్తారో, ఎంత హీనంగా మాట్లాడతారో. కొన్ని షూట్ అన్నీ అన్నాను నేను 100%. 100లో 1-2 చూసున్నాను కదా. ఇక్కడ చూసింది వేరే, అక్కడ చూసింది వేరే ట్రీట్మెంట్, క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు సెట్ హెల్పర్ని ఎలా మాట్లాడతారో నీకు తెలుసు, నాకు తెలుసు, వాట్ ఎవర్. ఇక్కడ అలా ఉండదు. ఆయనకు కూడా రెస్పెక్ట్ అన్న అది చూడండి, ఇది చూడండి. ఎవరు? మన డైరెక్టర్, డిఓపి అందరూ, నిఖిత్ అన్న, తరుణ్ అన్న, వీళ్ళందరూ సేమ్ అలానే అసలు ఒక జాలీ అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు చూసావా, ఒక 10 మంది అక్క చెల్లె వాట్ ఎవర్, ఈ టైప్ ఆఫ్ అందరూ. సో అందరు కలిసి ఒక వర్క్ చేస్తే ఎలా ఉంటుందో జాలీగా అలా ఉంది. అది పిక్నిక్ వెళ్ళి చేస్తారు చూసావా ఏదన్నా, ఆ పిక్నిక్ వెళ్ళినట్టే ఉంటుంది. మేము గోవా వెళ్ళాము. గోవాలో అయితే ఎక్స్ట్రాడినరీ, అది నేను చెప్పకూడదు కానీ అసలు సినిమా కావాలి వచ్చింది, గోవా చూడటానికి వచ్చిందని వర్క్. అంటే ఈరోజు ప్లానింగ్స్ 3 scenes 2 scenes 4 scenes ఇలా ఉంటుంది ప్లానింగ్. తొందరగా అయిపోయింది. తొందరగా టాప్ లైట్ వెళ్ళిపోతే బ్రేక్, 12కి బ్రేక్ ఇచ్చారనుకో మళ్ళీ 3కి స్టార్ట్. ఎలా ఉంటుంది, మజా ఉంటుంది తెలుసా. గోల్డెన్ లైట్లో షూట్ చేస్తుంటే ఎలా ఉంటుంది, ఈవినింగ్ గోల్డెన్ లైట్ వస్తుంది. సో ఎక్కువ మేము ఇలా చేసాం. మేము 10 days 11 days గోవా వెళ్ళాము. అందులో 5-6 days అయితే ఎలానే నడిచింది మాకు. అవును యోగి, ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో
అంతా రియలిస్టిక్ లొకేషనే అని అనిపించింది. ఈ కెమెరా దొంగతనం చేస్తారు కదా! అవును. అది ఎక్కడ తీశారు అది అసలు? అది సారథి స్టూడియోలో తీసాం. దానికి ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్ అంతా లతా మ్యామ్ అనమాట. హ్మ్. సో సూపర్ అసలు బాగుంటుంది. లతా మ్యామ్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది సెట్టా అది? సెట్ సారథి స్టూడియోలో ఒక చిన్న దాంట్లో సెట్ వేశారు. చాలా యాక్చువల్లీ రియలిస్టిక్‌గా ఉందబ్బా అది. అవునవును. సో బాగుంటుంది. ఓవరాల్గా ఈ నగరానికి ఏమైంది నా బెస్ట్ మూవీ అంతే. ఓకే. బెస్ట్ మూవీ అంతే. అది అసలు ఎలా అంటే ఒక వర్కింగ్ మూడ్ అనేదే ఉండదు అసలు చెప్పాలంటే. అది ఫ్రెండ్లీగా అలాగే రా వెళ్దాం, తిందాం రా, టైం టు టైం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది 8:30, 9కి బ్రేక్ఫాస్ట్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 o'clock బ్రేక్, మళ్ళీ 2:30, 2కి అలా స్టార్ట్ అవుతుంది కూల్గా. ఎగ్జాక్ట్ 6కి 5:30కి అలా ప్యాకప్ ఉంటుంది. ఫస్ట్ టైం నాకు నచ్చిన డైరెక్టర్ అని ఎందుకంటున్నా అంటే వర్క్ చేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అంటే పొద్దున వచ్చాం సాయంత్రం దాకా ఈ క్రేజ్ ఫీల్డ్ ఏంద్రా అదిపోయింది అందరూ అనుకుంటారు. సో అలా చెప్తే ఎలా ఉంటుందంటే ఎనర్జీగా పనిచేస్తారు తెలుసా. అంటే నా ఓన్ ఒపీనియన్ ఇది, అందరికి చెప్పాలని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఆఫీస్ నుంచి వాళ్ళ లొకేషన్కి వస్తాడు, పని చేసాడా చేయడాన్ని పక్కన పెడితే మాత్రం వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంది, 6 అయ్యింది ప్యాకప్ అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో నువ్వు డైలీ 6:30, 7 o'clock ప్యాకప్ చదువుతుంటే ఇరిటేట్గా ఉంటుంది. ఎందుకంటే వాడు ఎక్విప్మెంట్ సర్దుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటుంది వాడికి. ఇంటికి వెళ్ళేలోపు 6కి పని చేసి పొద్దున 6కి పోయి సాయంత్రం రాత్రి 10కి వచ్చాను ఆ ఇంటికి, ఆ ఫీలింగ్ వస్తుంది వాడికి. సో తరుణన్న నేను అనుకునేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తరుణన్న ఇవన్నీ అబ్జర్వ్ చేసి అలా చెప్పాడేమో. అంటే ఆయనకి కావాల్సింది ఈ రోజుకు నేను ఇన్ని సీన్లు తీసుకుంటున్నా, ఆ సీన్లు అయిపోయిన తర్వాత ఒక 6 o'clock ప్యాకప్ చేస్తే వాళ్ళు ఎక్విప్మెంట్ ఏదన్నా అది ప్యాక్ చేసుకొని 1/2 hour 1 hour బిలోనో వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు. ఈ టైప్ ఆఫ్ అని నేను అనుకుంటున్నాను. అందుకే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి ఎన్ని సినిమాలు ఫోకస్ చేశావు ఇవి? నేను చాలా చేశాను. ఎన్ననే నేను చెప్పలేను కానీ ఉంటాయి నాకు తెలిసి ఒక 25-30 మూవీస్. అంటే మ్యాక్సిమము ఒకటే కెమెరామెన్తో ట్రావెల్ అవుతా ఉన్నాం అనుకుంటున్నా ఎప్పుడు? అవును, నిఖిత్ అన్న. సో అవును, నిఖిత్ అన్నతో నేను ఎక్కువ ట్రావెల్ అవుతున్నా. నాకు తెలిసి ఇది 9th year సంథింగ్. 9th year. ఫస్ట్ మూవీ ఈ నగరానికి ఏమైంది, యూటర్న్, ఆకాశం మీ అద్ర, అంటే సుందరానికి, డ్రాగన్, కుబేరా, డ్యూడు. ఇది ఆకాశమే హద్దురా అనే మూవీ బాగా అంటే అవార్డ్ ఫిలిం కదా. అవునవును. ఆ మూవీ వల్ల అసలు డైరెక్టర్ ఒకటే ఆ మూవీకి నేను ఒకటే సాడ్ అండ్ అంటే నేనే కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యా. ఎలా అంటే ఆ మూవీ అంటే పిచ్చి ఇష్టం చేసేటప్పుడు కానీ అది రిలీజ్ అయ్యేటప్పుడు కానీ నేను థియేటర్లో రిలీజ్ అవుతుంది అనుకున్నా కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యేలోపు కొంచెం సాడ్గా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఉన్న అందులో వర్క్, అంటే నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ వర్క్ చేశాను అందులో. అంటే నా ఫ్రెండ్స్ని 10 మందిని తీసుకెళ్ళి అరే చూడండి నేను చేసిన మూవీ అని చూపిద్దామని ఒకటి ఉండేది నాకు. సో కోవిడ్ టైం దానివల్ల అది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది ఓటీటీలో. సో గుడ్ ఫిల్మ్ అసలు, వాట్ ఎవర్ సినిమాటోగ్రఫీ, స్టోరీ వైజ్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆర్ట్. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పవా? అంటే ఆన్ సెట్లో ఎలా ఉండేది? ఆన్ సెట్లో ఫుల్ కూల్ అసలు. ఆ మూవీకి స్పెషల్ ఎక్విప్మెంట్స్ వాడారని చెప్పేసి విన్నాను. స్పెషల్ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు నాకు తెలిసి నీ పాడ్కాస్ట్ అందరూ చూస్తే కెమెరా వాళ్ళు చూస్తే మాత్రం ఇండియాకి ద ఫస్ట్ ఓరియన్ అట్లాస్ లాంచ్ చేసింది నిఖిత్ అన్న. ఓకే. ఆ మూవీకే ఫస్ట్ మూవీ, ఇండియాలో ఫస్ట్ మూవీ. ఇప్పుడు బిజీగా ఉన్న లెన్సులు కూడా అయ్యాయి, ప్రజెంట్ బిజీగా ఉన్న లెన్సులు కూడా అయ్యాయి. ఓరియన్ అట్లాస్ బిజీ లెన్స్ ఫస్ట్ మూవీ లాంచ్ చేసిందే నిఖిత్ అన్న. అన్నీ ఒక 48, 65, 100 మేము వాడినప్పుడు 3 లెన్స్లు. ఇప్పుడు లాటాప్ చాలా వచ్చినాయి అనుకో, వైడ్ అండ్ టైట్ అన్నీ వచ్చినాయి. సో ఫస్ట్ మేము అప్పుడు చెన్నై వాళ్ళు కొన్నారు, కొడేక రామకృష్ణ అని అతను పర్చేస్ చేశారనమాట. ఫస్ట్ మూవీకి మేము అదే వాడింది, SX-T+ విత్ ఓరియన్ అట్లాస్. చాలా గుడ్ మూవీ. ఆ సినిమాటోగ్రఫీ విజువల్సే అసలు వేరేలాగా కనపడతాయి. మేమైనా చేసింది, నేనైనా చేసిందని నేను చాలా ఫీల్ అయిపోయాను తెలుసా. సూర్య గారు ఎలా ఉండేవారు సెట్లో? కూల్ అండ్ కామ్, అసలు చాలా పీస్ఫుల్గా ఉంటారు. వచ్చారా ఆయన వాట్ ఎవర్ యాక్టింగ్ చేశారా, ఇంకా సైడ్లో అంటే వెయిట్ చేస్తారు. అంటే ఇప్పుడు అయింది లేదనుకో, నెక్స్ట్ షాట్ అయిందనుకో వెయిట్ చేసి ఇక్కడే కూర్చుంటారు తప్ప క్యారీ మ్యాన్ పోయి చిల్ అవటం అలా ఏమి ఉండదు సూర్య గారితో అయితే. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. నాకు ఆ మూవీలో చాలాసార్లు గుడ్ మార్నింగ్ చెబుతాడు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి. నేనే చెప్పాలంటే నేను సూర్య ఫ్యాన్.
సూర్య మూవీ చేస్తున్నాం అని తెలిసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. అంటే ఈ మూవీకి నేను ఫోకస్ చేస్తానా చేయనా, నన్ను తీసేస్తారా, ఈ ఇన్నర్ ఫీలింగ్ చాలా ఉంది నాకు. యాక్చువల్లీ పెద్ద యాక్టర్ కదా తను. ఏం 1 మోర్లో అయితే చేస్తారో చేయరో, ఫోకస్ అనేది టఫ్ జాబ్ అని చెబుతున్నా కదా మీకు. సో అందులో నిఖిత్ అన్న షోల్డర్ ప్యాడ్లు ఎక్కువ వాడతారు. ఓ టైట్ వెళ్ళిపోతే నా ఫోకస్ అవుట్ అయితే అంటే నేను ఉంటానా ఉండనా అని ఒక భయం ఉండేది. యాజ్ ఏ నాకు నచ్చిన హీరోతో వర్క్ చేస్తున్నా అని ఒకటి ఉండేది అనమాట. సో సూర్య సార్ ఇస్ గుడ్ అసలు. ఇంకోటి ఏంటంటే మా వైఫ్కి చాలా నచ్చారు సూర్య గారు. ఎందుకంటే సూర్య సార్ మూవీ చేసిన ప్రతి ఒక్కరు 2D ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళ బ్యానరు. అందులో చేసిన ప్రతి ఒక్క వర్కర్కి ఆ సెట్లో 200 మంది ఉండని 300 మంది ఎంతమంది ఉంటే అంతమందికి 8 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు వర్కర్స్ లాస్ట్ డే మూవీలో. ఒక స్వీట్ బాక్స్ 8 గ్రామ్స్ గోల్డ్స్. అసలు నిజంగా 8 గ్రామ్స్ అంటే ఏం మాటలా. అయితే నేను ఆ 8 గ్రామ్స్ తీసుకెళ్ళి నేనేం చేయించాను, దానికి ఇంకొక 20 ఏమేసి మా వైఫ్కి బ్రాస్లెట్ చేయించాను. సో మా వైఫ్ ఎప్పుడు చెబుతాయండి ఇలా కూడా ఉంటారా హీరోలు నిజంగా అది ఇదని. దాని తర్వాత ఎక్కువ పబ్లిసిటీ చేశారు సూర్య గారు. చాలామందికి చదివియటం, అనాథ పిల్లల్ని చదివియటం, ట్రస్ట్ వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయటం. తర్వాత ఇంక ఇలాంటివి చూసినప్పుడు మా వైఫ్ కూడా యాక్టర్స్ అంటే అంత లైక్ ఉండదు, సూర్య అంటే ఇష్టం మా వైఫ్కి ఇప్పటికి. సూర్య గారు ఆకాశమే అద్దురా మూవీకి అంటే టేక్స్ ఎక్కువ జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఏం లేవు, సింగిల్ టేకా? మ్యాక్సిమం 1, 2. అది ఏంటంటే ఇంకా డైరెక్టర్ మేడం ఎవరు సుధా కొంగ్రా మ్యాము, ఆమె ఇంకా స్పెసిఫిక్గా ఇంకా ఏమైనా యాడ్ చేసి చెప్పించుకుంటారు తప్ప సూర్య గారి గురించి నేను యాక్టింగ్ అంతే ఇంక స్మాష్. అసలు అది సూర్య గారి యాక్టింగ్కి స్మాష్ అంతే. నీకు ఫేవరెట్ సీన్ ఏది ఆకాశమే అద్దురా మూవీలో? నువ్వు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో తన దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చాయంటే. అంటే నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ పంపిస్తారా అని వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని బండికి ఇచ్చి సూర్య గారిని బండికి పంపించేటప్పుడు అరే నేను ఇంటికి వెళ్ళి కొరేది పోరా అది ఇది అని చెప్పేసినాక అక్కడ నాకు 2 సీన్లు బ్లండర్. అసలు నేను నిజంగా సూర్య హ్యాట్సప్ కొడతా. ఎక్కడంటే ఫ్లైట్ దగ్గర పోయి 6,000 ఉంటుంది సూర్య సార్ దగ్గర, వాళ్ళు వచ్చేసి 12K ఏమంటారు. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడంటే టుమారో అంటారు. అయితే డబ్బులు ఉండవు, ఏం చేయాలో అర్థం కాదు. అందరి దగ్గర పోయి అడుగుతూ ఉంటారు, మా ఫాదర్కి ఇలా అయింది ప్లీజ్ హెల్ప్ మీ అది ఇది అని అడిగితే అందరు పట్టించుకోరు. ఒకళ్ళ దగ్గర పోయి మ్యామ్ ప్లీజ్ హెల్ప్ మీ, నా ఊరు చిండూరు మండలం అది ఇది అని చెప్పేసి నేను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని ఆ బట్టలు తీసి అలా పెట్టి చూపించినా కానీ ఎవరు హెల్ప్ చేయరు. అక్కడ ఎమోషనల్గా వాళ్ళ నాన్న చనిపోయిన సిచ్యువేషన్లో వెళ్ళకపోతే వాళ్ళ నాన్న లాస్ట్ చూపు కూడా చూడలేడు. ఆ సిచ్యువేషన్ ఆయన చేసిన యాక్టింగ్ ఒక ఎక్స్ట్రాడినరీ. నాకు నిజంగా ఆ టైంలో ఏడుపు వచ్చింది. ఒక్క ఫోకస్ చేస్తున్నా, ఫోకస్ కూడా అదంతా స్టడీ క్యామ్ గింబల్ ఇలా వాడాడు నిఖిత్ అన్న వచ్చేసి. ఓన్లీ షోల్డర్ ప్యాడ్లో కూడా ఆ మూమెంట్లు స్పీడ్గా అడుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సింగిల్ టేక్ అనమాట, మొత్తం అడుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. మ్యామ్ ప్లీజ్ ఐఎమ్ హియర్ హెల్ప్ మీ ప్లీజ్ అది ఇది అని అడుక్కునేటప్పుడు నాకైతే మైండ్ బ్లాక్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేనే అనమాట. అంటే అందరు ఫీల్ అవుతారు, బట్ అందులో వర్త్ ఏందో నా కళ్ళ ముందు జరిగేటప్పుడు నేను ఎక్కువ చూశాను కదా. సో చాలా 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 ఫీల్ అయ్యా అసలు. సూర్య గారు గ్లిజరిన్ వాడతారా? నాకు తెలిసి నేను ఇద్దరిని చూడలేదు. ఎవరెవరినంటే సమంత గారు అండ్ సూర్య గారు, నేను వీళ్ళిద్దరినే చూడండి. ఎలా అంటే సమంత మ్యామ్ తర్వాత చెప్తాను, యాక్చువల్లీ ఇది జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నా. సమంత మ్యామ్ కూడా ఒకవేళ క్రయింగ్ సీన్ ఉందంటే ఒక 2 మినిట్స్ అని డైరెక్టర్ గారిని అడిగి యూటర్న్కి మొత్తం కళ్ళల్లోంచి రియల్ ఐ డ్రాప్స్ వచ్చాయి, అప్పుడే యాక్టింగ్ చేసేవాళ్ళు. సో అలానే సూర్య సార్ కూడా. సో దాని తర్వాత ఇంకో సీన్ ఉంది, వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్తారు, 5 స్టార్ హోటల్కి వెళ్ళి విజయవాడ దగ్గరికి వెళ్ళి నీ ఫ్లైట్లో నాకు అమ్మే అది ఇది అంటే బూతులు తిట్టేసి బయటకు వస్తాడు. పక్కన ఫ్రెండ్ అడుగుతాడు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఏంట్రా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అంటే, నీ పిల్లం కూడా నీతో సరిగ్గా ఉండలేదు అర్థమవుతుంది అది అన్నప్పుడు సీరియస్ అయిపోయి, ఆ పిల్లం నాతో సరిగ్గా ఉండలేదు నీకు తెలుసా, ఆడొక ఎమోషన్ ఉంటుంది తెలుసా. ఎలా అంటే వాడేమమ్మంటున్నాడు తెలుసారా నీకు, మన కళను అమ్మేద్దామా అన్నాడు. అక్కడ ఉంటుంది అసలు. అది అందరికి ఎక్కిందో లేదో తెలీదు, నాకు ఈ 2 సీన్లు అయితే నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఫోకస్ చేస్తున్నా కానీ నేను ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోతా. ఇప్పటికి కూడా నేను చెప్పాలంటే ఒక యాక్టర్ 1 మోర్లో ఎవరైనా చేస్తే నేను డైలాగ్ నేను పక్కకు మళ్ళీ ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అనేది. నాకు కూడా కొన్నిసార్లు
ఇన్నిసార్లు ఎందుకు చేస్తున్నాడు, ఒక మోడలేషన్ సింపుల్గా అది ఇది అనుకోని నేను పక్కకి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తాను బేసిక్గా. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ వల్ల దాన్ని అంతే. సో గుడ్ మూవీ అంటే గుడ్ మూవీ. ఫస్ట్ డే సుధాకాంగ్రా మ్యామ్ తెలుగు అని నాకు తెలియదు. ఫస్ట్ డే మానిటర్ దగ్గర నేను ఏదో కేబుల్ సెట్ చేస్తా ఉన్నా, తెలుగు వల్ల అని అడిగింది. అవును మేడం అన్నా. కొత్త బంగారు లోకంలో అమ్మాయి అంటది కదా హీరోయిన్, ఒక రెగ్యులర్గా వాడు ఒకటి వాడుతుంది, ఏకాడా అంటది. అంటే మా అమ్మాయి కూడా ఎలా అంటది సేమ్ అన్నది. ఓ తెలుగు వల్ల మేడం కూల్ అది ఇది అనుకున్నా. సో షూటింగ్ స్పాట్లో వరకు మేడం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మేడంకి ఏం కావాలో అది రావాలి అంతే. అది అంటే యాక్టర్స్ టైంకి ఉండాలి, వర్కర్స్ టైంకి ఉండాలి, కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వాలి, కరెక్ట్ టైంకి అయిపోవాలి, అంతే మేడం రూల్. యోగి ఆ మూవీలో టఫెస్ట్ ఫోకస్, దీనికి బాగా కష్టపడ్డాను, ఇబ్బంది పడ్డాను అనే సీన్ ఏదైనా ఉందా? ఉందంటే యాక్చువల్లీ సూర్య గారు ఫ్లైట్లన్నీ బుక్ అవ్వలేదని దిగేసి వచ్చి ఫ్లైట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటే నా నిజం చెప్పాలంటే టఫే లేదు నాకు ఎందుకంటే నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. నిఖిత్ అన్న ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యోగి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి ఇలా షిఫ్ట్ అవుతాను, మళ్ళీ నాకు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ మొత్తం ముందే ఇచ్చేస్తారు. సో దానివల్ల నాకు ప్రాబ్లం రాదు. ఒకటి రాలేదా రెండో దాంట్లో 100% అయిపోద్దని హోప్ నాకు 100% అది నా సైడ్ నుంచి ఉంది. సో నాకు ఎప్పుడు రాలా. బట్ ఏంటంటే ఆ లాస్ట్ మూమెంట్లో టైం అయిపోయింది. హీరో ఫ్రెండ్ వచ్చి ఉరుక్కుంటా వచ్చి మన ఫ్లైట్లన్నీ బుక్ అయిపోయారా, నేనే మిస్టేక్ చేస్తే సంథింగ్ ఏదో చెప్తాడు. అప్పుడు ఉరుక్కుంటా వెళ్తాడు, ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, వాళ్ళ ఊరు వాళ్ళు అందరు దిగుతూ ఉంటారు, ఉరుగుతూ ఉంటాడు. ఆ షాట్లో ఒకటి కొంచెం టఫ్ అనిపించింది. అది అంటే నాకు ఇప్పుడు కెమెరా ఇక్కడ ఉందనుకో, నేను ఇక్కడ ఉంటే మేమిద్దరం ఇలా ట్రావెల్ అయితే నాకు ఫోకస్ ఈజీ. కెమెరా ఎక్కడుండి నేను దాని అనుకుంటే ఫోకస్ టఫ్, దీని అనుకుంటే ఫోకస్ టఫ్. అలా నాకు కెమెరా ఇక్కడ, నేను ఇక్కడ, ఇద్దరం ఒకే మూమెంట్లో వెళ్తే నాకు ఫోకస్ ఈజీ అనమాట. సో నిఖిత్ అన్న కూడా నాకు ఎప్పుడు ఫస్ట్ యోగి నీకు ఓకేనా అని అడుగుతాడు. ఫస్ట్ ఓకేనా అంటే దాని అర్థం ఏంటంటే నీకు కంఫర్టబుల్గా ఉంది కదా అని అడుగుతారు అనమాట. సో అలా ఎవ్రీ మూవీ నేను చేసిన ఇప్పుడు నిఖిత్ అన్నకు అన్ని మూవీలు ప్రతి షార్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఇంకోటి నిఖిత్ అన్నకు తెలిసిపోయింది. నేను ఒక మిస్టేక్ చేసినా కానీ నిఖిత్ అన్న యోగి అంటారు, అంతవరకే. ఫోకస్ అవుట్ అయింది కూడా కొన్నిసార్లు అంటారు. యోగి అంటే ఓకే అన్న అంట. అది మేము నెక్స్ట్ చేయబోయే షాట్ కూడా అంటే అంత కాన్ఫిడెన్స్, అంటే నన్ను కూడా నమ్ముతాడు అని అర్థం, అది అంతే. సో అలా ఇప్పుడు నువ్వు చేసిన సినిమాలన్నీ పెద్ద సినిమాలు, అన్ని హిట్లే. ఎలా కుదిరింది అది? ఎలా నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే నువ్వు అడిగిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు కదా, నేను అది నిఖిత్ అన్న అడగాలి యాక్చువల్లీ. ఎలా అన్నా మనం చేసే అన్ని హిట్లు అవుతుంది ఏందన్నా అని అడిగితే నిఖిత్ అని చెప్పేది ఏంటంటే గుడ్ స్టోరీ చెయ్యి, అవసరమైతే 1 year వెయిట్ చేద్దాం, 2 years వెయిట్ చేద్దాం, మనకు గుడ్ స్టోరీ దొరికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇదే సింపుల్ లాజిక్. అంటే ఏదో వచ్చింది ఇంకా అది ఇదని అయితే లేదు. 100% మనం స్టోరీ బాగుండాలి, మనం చేయగలుగుతాం లేదా, ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలి. నిఖిత్ అన్న దగ్గర ఏంటంటే స్టోరీ బాగుండాలి బేసిక్లీ. నిఖిత్ అన్న ఎలా అంటే ఇప్పుడు స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుంది, మేము చేసిన అన్ని హిట్ మూవీలు ఎలా అంటే కొన్ని చూడండి. స్టోరీ సెలెక్షన్ ఏ విధంగా ఉందంటే స్టార్టింగ్ ఈ నగరానికి ఏమైంది, యూటర్న్, తర్వాత అంటే సుందరానికి, ఆకాశం నీ హద్దురా, రీసెంట్గా కుబేరా కాదు డ్రాగన్ అయితే క్రేజీ అసలు. మేము ఎవ్రీడే కాలేజీలో షూట్ చేస్తూ ఉన్నాం, చిల్గా అయిపోయింది షూటింగ్ కూడా 60 రోజులు సంథింగ్. తర్వాత కుబేరా 35 చిన్న కథ కాదు అది. నాకు నిఖిత్ అన్న అప్పుడు 2 years 1.5 years క్రితం నుంచే చెబుతాడు 35 అనే ఒక చిన్న సినిమా. మూవీ పేరు చెప్పలే ఇప్పుడు. తిరుపతిలో ఒక చిన్న సినిమా ఉంది యోగి, చిన్నది, చాలా చిన్నది, మనం చేయాలి అది ఇది అన్నప్పుడు నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి, తిరుపతిలో అంటే ఏమో ఎప్పుడు ఈ సిటీలోనే ఉన్నాం, అవుట్ సైడ్ వెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందిగా అనుకునేవాళ్ళం. అయితే అలానే వెళ్ళాము, చాలా కూల్గా జరిగేది, తక్కువ మంది క్రౌడ్, సినిమా దేశంలోనే అంతగా ఏముండదు, చాలా తక్కువ మంది, తక్కువ క్రౌడ్తో వెళ్ళాము, అంతా హ్యాపీగా చేసుకొని వచ్చాం. అది కూడా ఈ నగరానికి ఏమైంది ఈక్వల్గా ఉండేది 35 కూడా, అందరూ చిల్ అంతే. డైరెక్టర్ కానీ తర్వాత నిఖిత్ అన్న వీళ్ళంతా చాలా కూల్గా ఉండేది. సెట్ అంతా చాలా కూల్, అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, సింపుల్గా తక్కువ మందితో అలా తక్కువగా చేసుకొని చాలా హ్యాపీగా ఉండే మూవీ అది. రీసెంట్గా ఇప్పుడు కుబేరా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా హిట్గా పోతా ఉంది. అవును.
సో స్టేజ్ పైన నాగార్జున గారు మాట్లాడడము, చిరంజీవి గారు నిఖిత్ అన్న గురించి మాట్లాడడము. ఈ మూవీకి ఇంకోటి చెప్తాను. యాక్చువల్లీ పోస్ట్ గ్లిమ్స్ వదిలినప్పుడు ఫస్ట్ టైం మహేష్ బాబు గారు అసలు ఎవరికి పెట్టరు. హీరో మహేష్ బాబు గారు అసలు ఎవరికి పెట్టరు ట్రీట్. అలాంటిది నైస్ సినిమాటోగ్రఫీ విజువల్స్ అని పెట్టారు. అది నేను ఎందుకో చూసా, స్క్రీన్ షాట్ తీసి నిఖిత్ అన్న పంపించాను. నిఖిత్ అన్న కూడా తెలియదు అనుకుంటున్నా తెలిసి. అవునా యోగి కంగ్రాస్ అది ఇది పెట్టాడు. అన్న నాకెందుకు చెబుతా అన్న అంటే, నీకంటే మనందరం ఒకటే కలిసే కదా వర్క్ చేసేది, టీం వర్క్ ఇది అర్థమవుతుందా, నువ్వు నేను చేస్తారు అది ఈ టైప్ ఆఫ్ అదే అలాంటివి లేవు ఇండస్ట్రీలో చాలా. కానీ అలా చెప్పుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో లైక్ దట్ నేను ఇన్ని ఇయర్స్ వర్క్ చేయడం నాకు వేరే డిఓపీస్ వచ్చినా కానీ నేను నిఖిత్ అన్న దగ్గర ఆ ప్యాటర్న్ అలవాటు పడ్డా. అంటే వర్కింగ్ స్టైల్ కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదన్నా నువ్వు ఏదన్నా చెప్పావంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఆ లెవెల్స్ అన్నీ చూస్తే నేను నిఖిత్ అన్న దగ్గర బ్లాక్ అయిపోయా. సో నాకు చాలా ఇష్టం. ఇప్పుడు లైటింగ్ కానీ ఫ్రేమింగ్ అయితే మ్యాడ్ అసలు. అది నేను అనుకుంటా. ఇప్పుడు నాకు ఈ సీన్ ఇచ్చి నాకు ఫ్రేమ్ పెట్టమంటే నేను ఎలా పెడతా అంటే వేరియేషన్స్ ఉంది ఆడ. అయితే నిఖిత్ అన్నకి ఎలా వస్తుంది అది నాకు ఇప్పటికీ తెలియదు. అసలు ఏ ఫ్రేమ్ పెట్టినా అది మ్యాడ్ అంతే. అంటే ఏదైనా ఒక ఇప్పుడు కుబేరాలో అసలు డిఫరెంట్గా ఉంటుంది ఫోటోగ్రఫీ. అలా ఏదైనా ఒకటి మంచి ఫ్రేమింగ్ ఉన్న సీన్ చెప్పరా? నాకైతే ఫ్రేమ్స్ అని నేను చెప్పను కానీ టెంపుల్ దగ్గర ఆయన చనిపోతే ఉరుగుతూ ఉంటాడు. అవును, కాళ్ళ దగ్గర నుంచి ఇలా టిల్టప్ అవుతా ధనుష్ ఉరుగుతూ ఉంటారు కదా, ఆ షాట్ అయితే మ్యాడ్. నేను అంటే తీసేటప్పుడు నాకేమనిపిలా, థియేటర్లో చూసాక ఏందిరా ఇది అలా అనిపించింది. సో చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నేనైతే. ఆ షాట్లు కొన్ని చాలా ఉన్నాయి, ఒకటే కాదు. కుబేరాలో చాలా అసలు చెప్పాలంటే నాకు టేజర్లో ధనుష్ గారు నడుచుకుంటా వచ్చి టెంపుల్ మీద ఇలా దండం పెట్టి ఇలా టర్న్ అవుతాడు. అసలు పిచ్చెక్కింది. మనమే తీసింది కానీ అసలు కనిపెట్టలేనంత విజువల్స్ ఉన్నాయి ఏంది అని నేనే అనుకుంటా. సో చాలా బాగుంటుంది అంతే ఫోటోగ్రఫీ వైజ్గా. సో నిఖిత్ అన్న దగ్గర లాక్ అవడం కారణం అయ్యే అన్ని విజువల్స్ ప్రతిదీ. ఇప్పుడు నేను ఫోకస్ ఫోలర్ని, నాకు అది ఇది అని చెప్పాల్సిన అవసరం కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో చెప్పాడు, ఖాళీగా ఉండే బదులు ఏదైనా కెమెరా తీసుకొని ప్రాక్టీస్ చేయి, స్టోరీ రాస్తున్నా అనుకుంటే మంచిగా రాయి, ఇంకా డెవలప్ చేసుకో స్టోరీని. ఈ టైప్ ఆఫ్ చాలా చెబుతారు. ఖాళీగా టైం వేస్ట్ చేయొద్దు, ఈ టైప్ ఆఫ్ చెబుతూ ఉంటారు. సో లైక్ నిఖిత్ అన్న అంటే నాకు అందుకే చాలా ఇష్టం. అవును యోగి, ఇప్పుడు కుబేరా మూవీలో లొకేషన్స్ అన్నీ నిజంగా రియలిస్టిక్ అన్నారు, అది నిజమేనా? అది రియలిస్టిక్కే మ్యాక్సిమం. ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే ధనుష్ గారు లాస్ట్లో ఫైట్ సీన్ ఉంటుంది ఒకటి, RFCలో చెత్త వేసేది ప్లేస్, అది రియల్ చెత్త, నార్మల్ డూప్లికేట్ కాదు, రియల్ చెత్తలో అది ఫైట్ సీన్ అనమాట యాక్చువల్లీ. తర్వాత రష్మిక గారును ధనుష్ గారు ఇద్దరు ఒక లారీలో దూకి చెత్తలోంచి బయటకు వస్తారు, కవర్లో ఓపెన్ చేసుకుని, అది రియల్ చెత్త బాంబేలో. అవునా? రియల్. సో చెప్పాలంటే చాలా వరకు రియలిస్టిక్గా చేశారు ఆ మూవీ కుబేరా వచ్చేసి. ఎక్కువ టేక్లో తీసుకున్న ఆర్టిస్ట్ ఎవరు అసలు కుబేరాలో? ఎవరు లేరు. అందరు తోపులే, అందరూ ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళే. యాక్చువల్లీ నేను ధనుష్ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోయా. తర్వాత రష్మిక మ్యామ్ వచ్చేసి అసలు క్యూట్గా సమాధానం చెబుతూ ఉంటుంది, నిన్ను చంపేస్తారా అది అదే. అంటే ఇక్కడేమో అమాయకంగా యాక్ట్ చేస్తాడు ఎవరు ధనుష్ గారు, ఇక్కడేమో ఇంకా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వేరియేషన్లో రష్మిక మ్యామ్ యాడ్ చేస్తుంది. ఇక్కడ నాగార్జున గారిది అంటే అది రెగ్యులర్ ఫార్మేట్ టైప్ ఆఫ్ అనిపించింది నాకు. సో ఇక్కడ జిమ్ సాబ్ అని విలన్ ఉన్నాడు కదా, ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయా. ధనుష్ గారు ఆయనది నాకు పిచ్చెక్కింది యాక్టింగ్లో. ఏం యాక్టింగ్ ఆడంటాడు, ఒక బిచ్చగాడు నాతో మాట్లాడతాడా, నాకు 10,000 కోట్లు వద్దు, చంపేయండి వాడిని, ఫినిష్ హిమ్, కిల్ హిమ్. అది నాకైతే మైండ్ పోయింది అసలు ఆ డైలాగ్. జిన్సా మంచి యాక్టరు, బాంబేలో ఎక్కువ చేస్తాడు కానీ తను ఫస్ట్ మూవీకి ఇంట్రడ్యూస్ అయ్యాడు నాకు తెలిసి, ఇంకా తెలుగులో రావచ్చు. నాకు బాగా అనిపించింది ఆయన యాక్టింగ్ బేసిక్లీ. యోగి ఇప్పుడు కుబేరాలో ధనుష్ వచ్చేసి ఒక సీన్లో లారీ మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇంటి ముందర వేసేస్తారు కదా, అది నిజంగా అంటే సీజీ వర్క్? అది రియల్. ఎక్కడంటే మీకు అది నానక్రమ కూడా దాటిన తర్వాత ఒక హోటల్ అనమాట, అది పెద్ద హోటల్. ఆ హోటల్ ముందు సీన్ చేసాం, లారీలో డబ్బులు వస్తాయి. ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాం మేము. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 3ంటికి అంత స్పాట్లో అందరూ ఉన్నాము. ఆ షాట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ షాట్, అంటే 5 o'clock అలా స్టార్ట్ చేసాము.
అది రియల్గా డబ్బులు అనుకుని జనాలు కూడా ఎక్కడికోళ్ళు అక్కడ ఆగిపోయి చూస్తూ ఉన్నారు, వీడియోలు చేస్తూ ఉన్నారు. అది తర్వాత చిన్నగా ఎర్లీ మార్నింగ్ అయ్యే కొద్దీ చిన్నగా యాక్టర్స్, డైరెక్టర్లు, సినిమాటోగ్రఫర్ వీళ్ళంతా అందరు కనపడ్డాక ఓహో ఇది కుబేరా సినిమానా అని అప్పుడు రియలైజ్ అయ్యారు. సో అది ఇక్కడే రియలిస్టిక్గా చేసాం. మ్యాక్సిమం గ్రీన్ మ్యాట్ అంటే ఎక్కువ ఫారెస్ట్ది అది ఇది వాడారు, కానీ మ్యాక్సిమం రియల్గా అంతా. కానీ బాగుంది అసలు. మేకప్కి ఎంత టైం పట్టేది అసలు? ఆ, లేదు, అందరికీ ఒక టైమింగ్ ఉండేది. ఆ టైంకి ఒక అంటే ఇప్పుడు ధనుష్ గారికి ఇప్పుడు తిరుపతిలో సీను అది రియల్ ఎయిర్ అంతా. అవునా? ధనుష్ గారిది రియల్ ఎయిర్ అదంతా. అంటే ఆ మేకప్ ఆ మేకవర్కి టైం ఎంత? ఏ తక్కువ టైము. ఇప్పుడు సపోజ్ కాల్ టైం అందరికీ 7 o'clock ఆన్ ది సెట్ అంటారు. యాక్టర్స్కి వచ్చేసి ఆన్ ది స్పాట్లో యాక్టింగ్ స్టార్ట్ అయ్యేది 8:30, 9కి ఇస్తారు. ఆ టైంకి ఎగ్జాక్ట్లీ ఉండిపోతారు వాళ్ళు. అంతా ఒక ఫార్మాట్ మీద శేఖర్ గారు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అలా మొత్తం. అది టైం ఎక్కువ పట్టిందా ఇవి షూటింగ్కి? ఏది కుబేరా అంటే ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్ పట్టింది సంథింగ్. అది డేట్స్ లేక సంథింగ్ కొంచెం టైం పట్టింది. ఓవరాల్గా సినిమా రిలీజ్ అయ్యి కొంచెం తెలుగులో హిట్ అనిపించినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అవునా? నికేత్ అన్న రియాక్షన్ ఏంటి? అంటే నిఖిత్ అన్న కూడా ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, కుబేరా ఎలా అయినా హిట్ అవ్వాలి, కొట్టాలి హిట్ అది ఇదని. తర్వాత తమిళ్లో కొంచెం అటు ఇటు వెళ్ళింది. నేను ఫోన్ చేసి ఫస్ట్ డే సెకండ్ డే అన్న ఇక్కడ చాలా రివ్యూ బాగుంది, చాలామంది చూస్తున్నారు, ఇది హిట్ సినిమా అన్న అది ఇది అని చెప్పటం. అవునా, నైస్ యోగి, నైస్, చూద్దాం ఇంకా ఎక్కడికి వెళ్తుంది, అందరు సేఫ్గా ఉండాలి, మనం ఇలాంటి సినిమాలు చేయాలంటే అందరు సేఫ్లో ఉండాలి అది ఇది అంటే, నాకు అది చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలని చెబుతున్నారు అని నాకు అర్థమైంది బేసిక్గా. అంటే ఆయన సేఫ్ ఉంటేనే కదా మనం కూడా నెక్స్ట్ సినిమాకి మనం వర్క్ చేయగలుగుతాం, ఇంకోటి ఏదైనా. సో అలా సో అదనమాట. యోగి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 14 years అవుతుంది కదా, నీకు ఈ కెమెరామ్యాన్తో వర్క్ చేస్తే బాగుంది అని ఆయన లైటింగ్ అయినా కానీ ఆయన ఫ్రేమింగ్ అవన్నీ బాగుంటుంది అంటే నిఖిత్ అన్న చెప్పావు. సో ఈ కెమెరామ్యాన్తో పనిచేయడం వేస్ట్ బాబు అని అనిపించిన కెమెరామ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే నాకు అలా అనిపించినప్పుడు నేను ఒకటే చేస్తా, నువ్వు అన్ని థాట్ నా మైండ్ సెట్కి వస్తే నెక్స్ట్ డే షూట్కి వెళ్ళను. అవునా? అంతే. నేను పేర్లు చెప్పలేను కానీ అలా అని మ్యాక్సిమం ఎవరు ఉండరు అనుకో, ఉంటారు ఉండరు రెండు ఉంది ఇందులో. అలా అనిపించినప్పుడు నేనే డ్రాప్ అవుతా. ఇప్పుడు నేను అడిగిపోయి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి నా వర్క్ నేను చేయలేకపోతే అది బ్యాడ్, నా వర్క్కి బ్యాడ్. అంటే రేపొద్దున ఇక్కడ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆన్ ది స్పాట్లో ఒక 100 మంది నుంచి 150-200 మంది దాకా ఉంటారు. ఇప్పుడు ఆడ ఓవరాల్లో తెలిసేది నా వరకు మెయిన్ ఫోకస్ సాఫ్ట్లు వన్ మోర్లు చేస్తూనే ఉన్నారు, ఫోకస్ ఫోల్డర్ మిస్టేక్ అని. ఇక్కడ ఉన్న 150 మందిలో వీళ్ళు 150 మంది 150 సినిమాలకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వీడి గురించి చెప్పే బ్యాడ్ కంటే నేను అక్కడి నుంచి డ్రాప్ అవ్వడం బెటర్ కదా. సో అలానే నేను, ఎందుకంటే నా వర్క్ ఏందో నాకు తెలుసు, అలా అని నా వర్క్ని ఫ్రెండ్లీగా చేసుకునే చేస్తా. నేను ఎంజాయ్తో చేస్తా షూటింగ్ ఏదైనా కానీ, అది ఏదైనా కానీ. నాకు ఎవడొకటి దొరుకుతాడు షూటింగ్లో, జోకులు చేసేవాడో, లేదంటే నేను నవ్వించేవాడో, లేదంటే నన్ను నవ్వించేవాడో, వాటితో ఫ్రెండ్లీగా ఉంటా, జాలీగా షూట్ చేస్తా. షూట్ చేసిన నా ఫీల్ కూడా ఉండదు నాకు బేసిక్గా. అలా వెళ్తా, అలా చేయటమే నాకు ఇష్టం. అలా చేస్తే ఏంటంటే నీకు వర్క్ తెలియదు, బేసిక్గా వర్క్ తెలియదు. తర్వాత ఫ్రీగా జాలీగా వెళ్ళిపోతూ ఉంటా షూట్. టైం అయిపోయిందా అన్న సింపుల్గా అయిపోయింది అంతే. సో అలా. యోగి ఇప్పుడు మీరు సినిమాలే కాకుండా యాడ్స్ చేస్తూ ఉంటారు కదా, మీ IPL యాడ్ నేను చూశాను బా. ఓకే. పిచ్చెక్కిపోయింది అసలు, ఎలా చేశారు అది? ఏది చిన్నపిల్లలు చార్మినార్ దగ్గర రన్నింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి షార్ట్స్కి ఫోకస్ చేయడం కొంచెం ఇబ్బందే కదా? ఇబ్బంది ఉంటుంది. సో ఆ టైంలో టిపికల్ షాట్ కదా, సో అందరు ఇస్తారో తెలియదు, ఇస్తారు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. నిఖిత్ అన్న కొంచెం ఎక్స్పోజర్ ఇచ్చి నాకు, నేను చెప్పాను కదా కెమెరా ఎలా మూవ్ అయితే నేను కూడా ఎలానే మూవ్ అవ్వాలని. ఇప్పుడు నిఖిత్ వాళ్ళందరూ చాలా స్పీడ్ ఉరుగుతున్నారు, మినిమం 20-30 స్పీడ్లో పిల్లలు ఉరుగుతున్నారు. ఇక్కడ కెమెరా వెయిట్ 18 kgs 180. ఈ వెయిట్ని వేసుకొని నిఖిత్ అన్న కూడా స్పీడ్ ఉరుగుతున్నారు, వాళ్ళతో పాటు ఫ్రేమ్ పట్టుకోవాలి కాబట్టి. అవును. ఇప్పుడు నిఖిత్ అన్న వచ్చేసి మ్యాక్సిమం షోల్డర్ ప్యాడే వాడతాడు. సో ఇప్పుడు ఆయన పరిగెడతా ఉంటాడు, మీరు ఫోకస్ని ఎలా మెజర్ చేస్తారు అసలు? అంతే, ఇలా ఉంటుంది, ఇలా పట్టుకొనేసి ఇంకెలా ఎలా తిరుగుతూనే ఉండాలి. ఇంకా అటు ఇటు కన్ను ఆడుతుంది, ఇక్కడ ఒక కన్ను వేస్తాను అటు ఇటు. సో ప్యారలల్కి వెళ్ళేటప్పుడు ఓకే నాకు
ఒకళ్ళని పట్టుకుంటారు, ఒకళ్ళని వదిలేస్తారు. కొంచెం టైట్లో అయితే కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం మిడ్ రేంజ్లో అయితే ఓకే, అది అంత ఏం అనిపించదు. మిడ్ రేంజ్ల వరకు టైట్ లెన్స్లో నువ్వు రన్నింగ్లో ఫాలో చేయాలంటే కొంచెం టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న లెన్స్లు కెమెరాలు ఎలా అంటే కంటిన్యూగా ఒక 5-6 సినిమాలు చేస్తారే కానీ దానికి సర్వీసింగ్ పంపిద్దాం ఒక సినిమా అయిపోయాక ఒక సినిమా కానీ ఎవరికి ఉండదు. బేసిక్గా 1 డే టైం వెయిట్ చేసుకొని పర్టికులర్గా ఫ్లైటో బస్సు వాట్ ఎవర్ వేకెన్సీ ఇచ్చి ఆడ 1 డే వాడికి ఛార్జ్ ఇచ్చి ఇలా చాలామంది చేపించట్లేదు వెండర్స్. సో ఏంటంటే ఇక్కడ ఫోకస్ ఫోల్డర్కి మెయిన్ థింగ్ ప్రాబ్లం ఎక్కడంటే ఇక్కడే అనమాట. సర్వీసింగ్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సర్వీసింగ్ కెమెరాలు లెన్స్లో సర్వీసింగ్ ఉండక ఒకటి ప్లస్ వస్తుంది, ఒకటి మైనస్ వస్తుంది. అది వీళ్ళు చెప్పేదా కదా వాళ్ళు పట్టించుకోరు. సో ఇలా ఇప్పుడు ఒక సినిమాకి మనం ఒక రిక్వైర్మెంట్ ఇస్తున్నామంటే ప్రాపర్గా ఉందా లేదా అనేది వానర్ సైడ్ ఉంటే చాలా యూజ్ ఉంటుంది అనమాట. నేను అనేది వానర్సే ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. వానర్ కంటూ ఎటు తెలియదు, మేనేజర్స్ ఉంటారు, స్టోర్ ఇన్ఛార్జ్ ఉంటారు. వీళ్ళకి తెలిస్తేనే ఓనర్ వరకు వెళ్తుంది. ఓనర్కి వెళ్తుందా లేదా అనేది చూసుకుంటారా తప్ప దానికి ప్రాబ్లం ఉందని ఆయనకి తెలీదు. పర్టికులర్గా డిఓపి గారు లేదంటే మేనేజరో లేదా ప్రొడ్యూసరో ఫోన్ చేసి సార్ మీ కెమెరాలో ఇలా ప్రాబ్లం ఉందంట అని చెప్తే అప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఈ మధ్యలో వాళ్ళు ఉండి కూడా వీళ్ళు ఏం చేపిట్లే. సో దానివల్ల చిన్న చిన్న కమ్యూనికేషన్స్ అవన్నీ సాల్వ్ అయితే ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చెప్పాలంటే చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుంది ఇండస్ట్రీలో. చాలా వరకు ప్రతి డిఓపి గారికి ఒక పర్సనల్ ఫోకస్ ఫోల్డర్ ఉంటున్నాడు. అతను చెక్ చేసుకుంటాడు ఏ మెటీరియల్ అంతా ఎలా ఉంది ఏంది, మాకు ఇది కావాలి ఈ ఎక్విప్మెంట్ కావాలని ముందే చెప్పుకోవడం. సో బెటర్ ఇప్పుడు పాత ఇండస్ట్రీతో పోలిస్తే ఇప్పుడు అంతే. పాత నీరు పోయే కొద్ది కొత్త నీరు వస్తూ ఉంటుంది అంటారు కదా, అలానే ఇండస్ట్రీ కూడా సింపుల్గా చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్గా అంతే ముందుకెళ్తా ఉంది. జగన్, నువ్వు ఇప్పుడు ఇన్ని రోజుల్లో నీ ఫేవరెట్ లెన్స్ ఏంటి, ఫేవరెట్ కెమెరా ఏంటి? పెద్ద టాస్క్ నువ్వు అడిగింది. చాలా ఉన్నాయి. నాకు చాలా అంటే ఓల్డ్ ఒక 16-17 ఇయర్స్ ముందు ఫాలో చేస్తే ఈ నగరానికి ఏమైందని తెలియక ముందుకు ఫాలో అయితే మాత్రం స్పెరికల్లో వచ్చి నాకు ఇష్టమైన లెన్స్ కుక్ 5i. ద బెస్ట్ లెన్స్, నాకు నచ్చిన లెన్స్. ఎంజాయ్ మూవీకి వర్క్ చేయడానికి ఈజీ. అంటే ఎంసీఏకి చేశాను నేను. అది ఎంసీఏ అంతకుముందు కన్నడలో ఒక సినిమాకి చేశాను. తర్వాత వచ్చేసి S4i అది కూడా చేశాను. అది S4i వచ్చేసి 4 వెబ్ సిరీస్లు చేశా. డిఓపి నరేష్ అని ఉంటారు. సో అన్న రీసెంట్గా వచ్చేసి డార్లింగ్ అని ఒక సినిమా చేశాడు. ఓకే. అన్న వచ్చేసి అన్నతో నేను కంటిన్యూ చేశాను. అన్న కూడా ఇప్పటికే కుక్ 7i వాడాడు మొన్న ఆ సినిమాకి డార్లింగ్కి. సో అంతకుముందు ఆ లెన్స్. తర్వాత జనరేషన్ మారే కొద్దీ అన్మార్ పిక్ కుక్ అదే మాస్టర్ అన్మార్ పిక్ అంటే ఇదేంది సారీ తరుణతో చేసిన మూవీకి ఈ నగరానికి ఏమైందికి మాస్టర్ అన్మార్ పిక్ ఇష్టమైంది. దాని తర్వాత ఓరియన్ అట్లాస్ వచ్చింది. ఫస్ట్ టైం ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది ఓరియన్ లెన్స్ నిఖిత్ అన్న. ఈయన ఆ లెన్స్ వచ్చేసి ఆకాశం నియద్ర మూవీకి ఇంట్రడ్యూస్ చేశారు ఆ లెన్స్. సో ఫుల్ బిజీ. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక అన్మార్పిక్ లెన్స్ బిజీ ఉందంటే ఏంటంటే అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు ఈక్వల్ రేంజ్లో ఉన్నది అట్లాస్ అన్మార్పిక్, ఓరియన్ అట్లాస్ అన్మార్పిక్ ఇస్ బిజీ లెన్స్. దాని తర్వాత అంటే సుందరానికి వచ్చినాక కుక్ అన్మార్పిక్ ఇష్టమైంది. సో మారుతానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కుక్ అన్మార్పికే, అంటే కుబేరా ఇవన్నీ చేసిన కుక్ అన్మార్పికే. సో గుడ్ లెన్స్ అది కూడా. సో నాకు స్టెప్ బై స్టెప్ మారుతానే ఉంది, కానీ అలా అవి అంటే ఇష్టం లేదని కాదు. ఓవరాల్గా నువ్వు ఒకటేది ఇష్టం అంటే మాత్రం నేను చెప్పలేను, అన్నీ ఇష్టం అంట. అలా అని కెమెరాలు కూడా నాకు ఇష్టమైన కెమెరా ఓల్డ్ నుంచి పోలిస్తే మాత్రం S60+, దాని తర్వాత LF, దాని తర్వాత S35. సో గుడ్ కెమెరాస్. ఓకే ఓకే. సోనీ లైక్ అంటే ఇప్పుడు మేము ఇది 2వ మూవీ చేస్తున్నాం సోనీతో. ఫస్ట్ మూవీ వచ్చేసి 35 చిన్న కథ కదా అని ఒక మూవీకి తిరుపతిలో చేశాం కదా. సోనీ వాడాం. తర్వాత ఇప్పుడు వచ్చి డ్యూట్ కొడుతున్నాం. ఇప్పుడు నువ్వు కెమెరా అసిస్టెంట్గా పేమెంట్స్ ఎలా ఉండేది, దాని తర్వాత యాడ్స్ కూడా చేసేటప్పుడు పేమెంట్ ఎలా ఉంది? మంచి క్వశ్చన్ అడిగాలి, కానీ నేను కోడ్ అయితే చెప్పనులే. కానీ నేను చాలా తీసుకున్నవి ఉన్నాయి, చాలా తక్కువ తీసుకున్నాయి, ఎక్కువ తీసుకున్నాయి, 2 ఉన్నాయి, మిడిల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే మూవీతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు చేస్తున్న మూవీ, ఇప్పుడు నేను నిఖిత్ అన్న దగ్గర చేస్తున్న కోడింగ్ నా బెస్ట్, అంటే నా వరకు బెస్ట్. మిగతా వాళ్ళు నాకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ తీసుకునే వాళ్ళు అంతా. అది అయితే
ఇక్కడ నాది వచ్చేసి నేను నిఖిత్ అన్న దగ్గర బెస్ట్ గానే చేస్తున్నా. నిఖిత్ అన్న దగ్గర చేస్తానే నేను నిఖిత్ అన్న దగ్గర 10 రోజులు మిడిల్ వాట్ ఎవర్ ఈ 15 రోజులు అనుకో. నేను ఈ 15 రోజులు చేసినా నేను యాడ్ ఒక 3-4 డేస్ చేసినా ఒకటి ఈక్వల్. అంత పేమెంట్ వస్తుంది. యాడ్లకి ఇస్ ఏ గుడ్ పేమెంట్ అంటే చేయొచ్చు. బాలీవుడ్లో కూడా యాడ్ చేసావు కదా నువ్వు? చేశాను. ఎవరితో? చాలాతో చేశాను. ఎవరితో చాలా చేశాను యాడ్లు. ఇంకోటి నిఖిత్ అన్న దగ్గర ఎక్కువ యాడ్లు చేశాను. దాని తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు బాంబేలో, అతనితో వెళ్ళేవాడిని సెకండ్ అలా ఇలా. సో గుడ్ పేమెంట్స్ అసలు చెప్పాలంటే. ఓకే. నిఖిత్ అన్న దగ్గర కూడా నేను బాంబేలో తీసుకున్న పేమెంట్ ఇప్పిస్తారు. అంటే కోడ్ చెప్పను నేను, బాగుంటుంది. యాడ్లు ఈజ్ గుడ్ అంటే రెగ్యులర్గా ఉండవు కాబట్టి యాడ్లు గుడ్. అలానే మూవీ నాట్ బ్యాడ్ కాదు, మూవీ గుడ్డే. రెండు ఈక్వల్ ప్యారలల్. బట్ ఇది ఏంటంటే కంటిన్యూ ఉంటుంది మూవీ అనేది. యాడ్ అనేది బ్రేక్ ఎప్పుడో ఒకసారి తగులుతూ ఉంటుంది. అది ఎలా అంటే తిరుపతిలో లడ్డు మాదిరి అలాగా. ఎప్పుడైనా అనుకున్నావా నేను ఒక ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తిని ఇన్ని కంట్రీస్ తిరగలను అని ఎప్పుడైనా అనుకున్నావా? 100% అసలు చెప్తున్నా కదా. నేను మా ఊరి పక్కన ఉన్న గుంటూరు మా డిస్టిక్ ఈ రెండిట్లకి పరిమితం అనుకున్నా. కానీ ఇక్కడ హైదరాబాద్ వస్తాననే కూడా లేదు నా మైండ్లో. ఫస్ట్ ఫారిన్ సిటీ లేదు, స్విట్జర్లాండ్. ఏ మూవీకి వెళ్ళావు అప్పుడు? అది బెంగళూరు మూవీ. అది అత్తారింటి దారేది ఇక్కడ రీమేకు, కన్నడలో చేశారు రీమేకు. ఆ ఫిలింకి వెళ్ళాను. ఒక 15 రోజులు వెళ్ళాను. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫారెన్ వద్దనుకున్న మూవీ కూడా అది. ఫస్ట్ టైం వెళ్ళింది, ఫస్ట్ టైం వద్దనుకున్నది కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే -3, -2, -1 షూట్ బయటికి అలా దిగితే అది ఫ్రీజ్ అయిపోయి గడ్డలు కట్టుకుని ఇలా ఉంటారు చూసి అలా అయిపోయింది. ఫారెన్ అనేది ఇంకా లైఫ్లో వద్దు అనుకున్నా. కట్ చేస్తే రీసెంట్గా 10 సంవత్సరాలు నేను అప్పుడు వెళ్ళాను. రీసెంట్గా 10 సంవత్సరాలు డ్రాగన్ సినిమాకి సేమ్ స్విట్జర్లాండ్ సేమ్ పొజిషన్లో ఒక ఫోటో దిగా. అక్కడ మారిపోయినాయి అనుకో, వాట్ ఎవర్ షాప్లో అవి ఉండే మారిపోయినాయి. అదే స్విట్జర్లాండ్కి అదే లొకేషన్కి వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత మొన్న షూట్ చేసి వచ్చాం. డ్రాగన్ మూవీలో ఒక చిన్న సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి. సో ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యా, ఒరే దన్నవరా బాబు ఈ స్విట్జర్లాండ్ అనేది పాస్పోర్ట్ ఇవ్వకూడదు, లేదని చెప్పాలి, లేదా టైం అయిపోయిందని చెప్పాలనుకున్నా. ఇది చాలా మైనస్లో ఉంటుంది. అంటే ఫారిన్లో షూట్లో అంటే మీరు ఎలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు బేసిక్గా కెమెరా డిపార్ట్మెంట్ నుంచి? అసలు చెప్పాలంటే చాలా హ్యాపీగా వర్క్ జరుగుతుంది. అసలు నేను అనుకునేది ఏంటంటే నేను చేసే సినిమాలన్నీ ఇలానే ఉంటాయి అని నాకే ఒకటి అనిపిస్తుంది. నువ్వు విన్నాక అన్నావు నువ్వు చేసే సినిమాలన్నీ ఇట్టుంటాయి అన్నావు కదా. నేను చేసే అన్నీ కామ్గా ఉంటాయి మూవీస్ అని నేను అనుకుంటున్నా. అంటే కామ్గా కూల్గా వెళ్తుంది, స్ట్రగుల్ ఉండదు, హడావిడి ఏం ఉండదు అనమాట, కూల్గా వెళ్తుంది. ఒకవేళ అవతల స్ట్రగుల్ పెట్టినా కానీ నేను కూల్గానే చేస్తాను బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మా వరకు నేను ఫారెన్ వెళ్ళి నాకు ఫేస్ చేసింది ఏంటంటే మా వరకు ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు లెన్స్ చేంజ్ చేయాలన్నా, ఫోకస్ చేయాలన్నా ఆ చేతులు గ్లౌజులు ఇప్పేసి ఇలా పట్టుకుంటే ఆ మైనస్కి షేక్ అవుతుంది అనమాట, షవర్ అవుతుంది, పెయిన్స్ వస్తున్నాయి. ఇలా పుడితే ఇంకెలానే ఏళ్ళు అలా ఉండిపోయి పెయిన్స్ వస్తున్నాయి. సో అలా అంటే వెదర్ వైజ్గా చెబుతున్నా కానీ వర్కింగ్ మోడ్ ఇస్ గుడ్. అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము. అవుట్ ఆఫ్ వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎన్ని కంట్రీస్ వెళ్ళావు ఇప్పుడు? నేను చాలా వెళ్ళాను. నాకు పాస్పోర్ట్ కూడా అయిపోయింది, రెండోది వచ్చినాక యూరోప్ కంట్రీలో 3 తిరిగేశాను. మొన్న డ్రాగన్కి వెళ్ళిన మూవీకే స్విట్జర్లాండ్ అదే ఇటలీ ఒకటి, ప్యారిస్ ఒకటి, ఇంకో కంట్రీ వెళ్ళా. 3 కంట్రీలు వెళ్ళా. సో ఫారిన్ షూట్లో నీకు బాగా ఇబ్బంది అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఫారిన్ షూట్ అంటే ప్రొడ్యూసర్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైతున్నాయని చెప్పేసి నాకు కెమెరా టీం నుంచి ఇంతే మంది కావాలి. 100% అన్ని షూట్లో జరుగుతాయి, ఒకటి కాదు. ఇప్పుడు దా నేను వెళ్ళిన అన్ని షూటింగ్లు అంతే, అన్నీ అంటే మనమే అన్నీ చేసుకోవాలి. నిజమే అది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నంత రిక్వైర్మెంట్ అక్కడ ఉండదు బేసిక్గా. ఇప్పుడు సపోజ్ నీకు ఇక్కడ ఒక 15 ఐటమ్స్ ఇచ్చాడు నీకు ఇక్కడ లిస్ట్ కొటేషను, నువ్వు అడిగిపోతే 7-8 అవుతాయి. బట్ నీకు అక్కడ ఇద్దరు సరిపోతారు కానీ వాళ్ళని ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మొయ్యి 300 మీటర్స్ 300 మీటర్స్ ఇలా వాళ్ళిద్దరితోనే చేయించాం అనుకో, అక్కడ ఇరిటేట్ అవుతారు. ఆడేసి ఇంకోళ్ళని అడిగాం కదా మీరే మూసుకొని మేము చెయ్యం అది ఇది అంటారు. సో అక్కడ ఏంటంటే ఫారెన్ వెళ్ళిన ప్రతి డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తారు కెమెరా వాళ్ళకి, అదే ప్లస్. హీరోలు కూడా అందరూ యాక్టర్స్ కూడా ఇప్పుడు కామన్గా నాతో పాటు నువ్వు 100 రోజులు పనిచేసి నువ్వు ఒక్కడో మోసుకుంటా నేను ఒక్కడికి జాలీకి వెళ్ళలేను కదా.
నీకు నాకు రిలేషన్ అక్కడితోనే కట్ అవుతుంది కదా. అలా కాదు, ప్రతి యాక్టర్ ఎవరైనా కానీ అందరూ డైరెక్టర్, యాక్టర్స్, అందరు సినిమాటోగ్రాఫర్స్ అందరూ కానీ అందరికి హెల్ప్ చేస్తారు. నేను యాక్చువల్లీ వింటూ ఉంటాను ఒక్కోసారి మన పర్సన్స్ చెప్తూ ఉంటారు కదా, బాలకృష్ణ గారు కూడా ఏదైనా ఫారిన్ షూట్ ఉందనుకో అల్లు అర్జున్ తీసుకొని నాకు మాత్రం ఇది కావాలి అని చెప్పి చెప్తాడంట, ఆయనే క్యారీ చేస్తూ ఉంటాడంట. సో అందరు చేస్తారు, అందరు యాక్టర్స్ హెల్ప్. సో మీ షూట్లలో ఇలాంటివి అన్నీ జరిగి ఉంటాయి. జరిగినాయి, చాలా జరిగినాయి, అందరూ చేస్తారు అది. సో నెక్స్ట్ మూవీ ఏదైనా చేస్తూ ఉన్నారా ఇవి? ప్రజెంట్ డ్యూట్ చేస్తున్నాము, అలానే సైమల్టేనియస్గా నేను ఫ్రీ ఉన్నాననేసి రెండు మైత్రి మూవీస్లో నేను వర్క్ చేస్తుంది. ఒకటి డ్యూడు ప్రదీప్ రంగనాథ్ తమిళ్లో జరుగుతుంది, రెండోది వచ్చేసి రామ్ పోతినేని సిద్ధార్థ నున్ని అని డిఓపి, అదే గోట్ చేశారు కదా విజయ్ గారిది. సో ఆ డిఓపి గారిది అనమాట. సో మా డిఓపి గారు అదే నిఖిత్ అన్న రిఫర్ చేశాడు, సిద్ధార్థ నున్ని నిఖిత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్. సో గోట్లో 18 మంది ఫోకస్ ఫోల్డర్లు చేంజ్ అయ్యారు. అంటే 18 మంది అంటే మీరు అర్థం చేసుకో, ఓవరాల్ ఒక ఇండస్ట్రీ అనుకో, అదొక టైపు. సో తర్వాత నిఖిత్ అన్నకి ఇలా మాట్లాడుకుంటా ఇలా చాలా మంది చేంజ్ అయ్యారు అది ఇది అంటే నన్ను రిఫర్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా నేను వెళ్తున్నా రామ్ పోతినేని గారి మూవీకి. సూపర్ సూపర్. అది ఆంధ్ర కింగ్, సారీ మూవీ పేరు ఆంధ్ర కింగ్. దానికి వెళ్తున్నా. రేపటి నుంచి షూట్ మళ్ళీ కంటిన్యూ కట్ చేస్తే ఒక 24 days 25 days కంటిన్యూ ఒకటే షెడ్యూల్. ఇక్కడేనా హైదరాబాదేనా? హైదరాబాదే మొత్తం. మొన్నటిదాకా రాజమండ్రిలో చేసాం, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది. సో దానికి కంటిన్యూ వెళ్తాను. సో మొత్తానికి అన్ని పెద్ద సినిమాలే చేస్తా ఉన్నా. పెద్ద సినిమాలు ఏం లేదు, ఏదొస్తే అది అంతే. అంటే చెప్తున్నా కదా, నా కంఫర్ట్ జోన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నీకు నికేత్ అన్న కాకుండా ఇంకా ఇష్టమైన కెమెరామ్యాన్ అంటే ఎవరుంటావు? అలా అడిగేసా. ఇష్టం అంటే నేను తక్కువ చేశా కానీ, అంటే ఇప్పుడు మామూలుగా నువ్వు మూవీస్ చూస్తూ ఉంటావు కదా, ఈ కెమెరామ్యాన్ ఏం పెట్టాడు బాబు, లైటింగ్ ఏం ఫ్రేమింగ్ అని అనిపించింటుంది కదా. నేను రవికే చంద్రన్ గారితో కూడా వర్క్ చేశాను. భరత్ అన్న నేనుకి వెళ్ళాను, అంటే నేను కెమెరా ఇచ్చేసి ఖాళీకి కూర్చునేవాడిని, ఆ లైటింగ్లో అవి చూస్తూ ఉండేవాడిని. ఆయనది కూడా బాగుంటుంది నాకు. తర్వాత ఈయన ఉన్నాడు కదా, ఉగ్రం తీశాడు చూడు కన్నడలో, మనం రవివర్మ ఆయన నాకు రవివర్మ ఇష్టం. తర్వాత ఆయన రవికే చంద్రన్ అతను, తర్వాత సో ఇలా నిఖిత్. కేజీఎఫ్కు పని చేయలేదా నువ్వు? చేశాను నేను, కేజీఎఫ్ వర్క్ చేశాను కానీ ఆ కళ్ళలో డస్ట్ ఇవన్నీ పోయిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మానేసి వచ్చేసాను. అంటే అది ఎలా అంటే ఒక అడిగేస్తే చాలు అలా దుమ్ము అలా లేస్తుంది బాంబ్ అని. అందులో చిన్న చిన్న ఇనప రేకులు లాగా ఉన్నాయి. సెకండ్ కెమెరాకి వెళ్ళాను, బట్ భయం వేసి అంతే 1 week కూడా లేను, చెప్పాలంటే 1 week కూడా లేను. హెల్త్ ఇష్యూ సంథింగ్ అది ఇది అని చెప్పేసి అవుట్ అయిపోయాడు నుంచి. మోహన్ గౌడతో నేను ఆ డిఓపి గారితో వచ్చేసి దాని ముందు ఒక సాంగ్ చేశాను, కూల్ డిఓపి. అంటే ఆ టైంలో కూల్, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే పెద్ద యాక్టింగ్ ఉన్నాయి కొద్దీ ప్రెజర్ అందరికీ ఉంటుంది. ఒకళ్ళకి వాళ్ళు అరుస్తున్నారంటే దాని వెనక చాలా రీజన్ ఉంటుంది. అరిచారని చెప్పేసి దానికి ఏదో తీసుకొని అలా అన్నారు ఇలా అన్నారు ఈ టైప్ ఆఫ్ మాట్లాడకూడదు ఎవరినైనా. వాళ్ళు అరుస్తున్నారంటే పర్టికులర్గా బేసిక్గా బ్యాక్ ఒక ప్రెజర్ ఉంటుంది, దాన్ని తట్టుకోవాలి కదా వాళ్ళైనా, అందుకే అరుస్తారు, ఎవరితో ఊరికి అరవరు. నువ్వు కొన్ని రోజులే చేసి బయటకు వచ్చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా? ఉన్నాయి కానీ అవి మూవీ పేరు చెప్పు మా కోసం కొంచెం. మూవీ పేర్లు నాకు తెలియదు అనుకోండి అంతే. తక్కువ వెళ్ళాను నేను. ఇప్పుడు షాహుకి అప్పుడు 1 week అలా వెళ్ళాను, అక్కడ కూడా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత అర్జున్ రెడ్డికి కూడా వెళ్ళాను, నగేష్ డిఓపి. తర్వాత వెళ్ళాను ఆనంద్ దేవర్. నాగేష్ గారిని అర్జున్ రెడ్డి నుంచి ఎందుకు తీసేశారు? అది వాట్ ఎవర్ నాకు అంత ఐడియా లేదు, బట్ వాళ్ళ మధ్య ఏముందో మరి మనకు తెలియదు రిక్వైర్మెంట్. సో అలా బయటకు వచ్చేసాను. ఉన్నాయి చాలా చేశాను అలా. గరుడు వేగా చేశాను సెకండ్ కెమెరాకి, చాలా చేశాను. అవుట్ ఆఫ్గా అంటే చాలా చేశాను. తర్వాత హీరో అశోక్ సేన గారిది పలక్నామా దాసు, దాని తర్వాత వచ్చేసి అదే డిఓపిది అదే హనుమాన్ హీరో ఉన్నారు కదా, తేజ సర్దా గారితో మూవీ చేశాను. ఇంకెలా చేశాను, ఈ రెగ్యులర్ మూవీస్ అంటే మొత్తం చేశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అలా
చిన్న చిన్నవి అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు అలా వెళ్ళి వదిలేసి వచ్చినవి చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు, నేను అవి చెప్పలేను కూడా. సో యోగి ఇప్పుడు మీరు కెమెరా డిపార్ట్మెంటే కాకుండా నెక్స్ట్ ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా ఫ్యూచర్లో? నా ఫ్యూచర్లో ఏంటంటే యాక్చువల్ స్టోరీలు అయితే రాస్తున్నా, అయితే ఇస్తాను లేదు పక్కన పెడితే మాత్రం యాక్టింగ్ ట్రై చేద్దాం 100% అనుకుంటున్నాను. ఓకే. యాక్టింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. యాక్టింగ్ ట్రై చేద్దాం, లేదా చిన్నగా సినిమాటోగ్రఫీ ఇంకా కొత్తవి ఏమైనా తెలుసుకొని ఇంకా దిగేద్దామని ప్లానింగ్లో ఉందంతే. కెమెరామెన్గా. ఓకే. నిఖితన దగ్గర అన్నీ నేర్చేసుకొని ఉన్నా బేసిక్లీ మొత్తం. సెకండ్ కెమెరామెన్గా ఉండొచ్చు కదా నిఖితన్న దగ్గర? లేదు అంటే అలా అని నేను అనుకోవాలా, ఓన్గా ఎప్పుడన్నా అవకాశం వస్తే చేద్దాం అంటున్నా. బట్ ఇప్పుడే వెళ్ళిపోయి చేయాలని అయితే లేదు నాకు, ఇంకా టైం ఉంది. నేను నా వర్క్లో అయితే నేను 5-6 ఇయర్స్ కన్ఫామ్ ఉండేది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు, చేస్తామా చేయమనేది. ఈ 5-6 ఇయర్ అయితే నేను నా వర్క్ చేస్తానే సైమల్టేనియస్గా పక్కన నేను ఫ్రీ ఉన్న టైంలో ఏదన్నా డిఫరెంట్గా చేద్దామని అంతే. ఇది ప్రాపర్గా మానేసి వేరే దానికి వెళ్ళి అంత అయితే లేదు ప్రజెంట్ అయితే. ఇది చేస్తానే వేరే ట్రై చేస్తా. 5-6 ఇయర్స్ తర్వాత ప్లానింగ్ అది. థ్యాంక్ యూ యోగి. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా బాగా నువ్వు పై స్థాయిలో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ అరుణ్ టీవీకి తర్వాత నీకు నేను నాగరాజు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి స్టేజ్ మీదకి ఎక్కే అంత అయితే లేదు 100%. అది మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడే అంత కూడా లేదు బేసిక్గా. ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేసావు చూసావా. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ టీవీ అండ్ యూ ఆల్సో. గుడ్. థ్యాంక్ యూ యోగి. హాయ్, దిస్ ఈజ్ యోగి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరుణ్ టీవీ.